1975లో అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు జూన్ 25 ఏదైతే ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగిందో అది భారతదేశానికి ఒక చీకటి రోజుగా భావిస్తూ మన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూన్ 25ను ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం దినంగా జరుపుకుంటాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి అందులో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, అప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా జిల్లా అధ్యక్షులు పగడాల శ్రీనివాస్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్య వక్త రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే పెద్దలు, ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపిన సీనియర్ నాయకులు అన్న నాగరావు నామాజీ గారిని కోరుతా ఉన్నాను. అలాగే మరో రాష్ట్ర నాయకులు అన్న రతన్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు, ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపిన శ్రీ కుంటే హేరావతారి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనందరికీ ఆదర్శప్రాయులు పెద్దలు శ్రీ కుర్మానాన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే భీమపాన గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. बोलो भारत माता की जय, भारत माता की जय, भारतीय जनता पार्टी। ప్రజాస్వామ్యానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు పూల వీరేంద్ర గౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు, అదేవిధంగా మన యొక్క సీనియర్ నాయకులు పెద్దలు నాగరావు గారు, అదేవిధంగా రతన్ గారు, ఎమర్జెన్సీలో జైలు జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు ముఖ్యుల్లో కుర్మన్న గారు, శేషప్పన్న గారు, సంగమ్మ సార్ గారు, ఎల్లప్పన్న గారు, భీమశప్ప గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ గారు, మిగతా పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, కౌన్సిలర్లు, కార్యకర్త బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా కార్యక్రమం నిన్న ఉదయం ఇవ్వడం, మళ్ళీ కార్యక్రమంలో మార్పు రావడంతో ముఖ్యంగా పార్టీ కండువాలు లేకుండా, ఈ కార్యక్రమానికి సన్మానాలు లేకుండా ప్రియతమ నరేంద్ర మోడీ గారు 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆ రోజు జైలు జీవితాన్ని గడిపినటువంటి వారిని సంస్కరణ చేసుకుంటూ, అదేవిధంగా చీకటి రోజు ఏదైతే 1971లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై పోటీ చేసినటువంటి రాజనారాయణ గారు కేసు చేయడంతో, అదేవిధంగా 1975 జూన్ 25 తారీఖు నాడు ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అదేవిధంగా మనతో పాటు నిరసన తెలుపుతూ ఈ విషయాలను తెలుసుకోవాలి. భవిష్యత్ తరాల వారికి ఇప్పుడు రాను ఎమర్జెన్సీ అంటే ఇది ఆశామాఫీగా చాలా మందికి తెలియదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల పైగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
గాంధీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి ఎంతో మందిని బలిగొంటూ అదే విధంగా ఈ దేశం కొరకు, ఈ ధర్మం కొరకు, ఈ సంస్కృతి కొరకు మన యొక్క ఏదైతే పరమ వైభవ స్థితికి తీసుకొని పోవాలనేటువంటి ఆశయాలను కాలరాసినటువంటి ఇందిరాగాంధీ యొక్క అకృత్యాలను, వారు చేసినటువంటి అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ ఈ రోజు భావి భారత పౌరులకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మనందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర పార్టీ కూడా మన పార్టీ ప్రతి జిల్లాకు ఒక ముఖ్య నాయకుడిని ఇక్కడికి పంపించి మన యొక్క పార్టీ యొక్క భావాలను, భావ సమైక్యవాదులకు తెలియజేస్తూ నిరంతరం ఆ రోజు జరిగినటువంటి కాలరాత్రి యొక్క సంఘటనను పూసగుచ్చినట్టు భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నేను ఎక్కువ మాట్లాడకుండా, నేను ఎందుకంటే నాకంటే వయసులో కానీ వాళ్ళు ఆ రోజుల్లో అనుభవించినటువంటి ఏదైతే కష్టాలను పూసగుచ్చినట్టు తెలియజేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా వేదికపై ఉన్నటువంటి పెద్దలను వారందరినీ కూడా స్వాగతంగా ఎందుకంటే ఆహ్వానిస్తూ వారికి మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు అనుభవించడంతోనే ఈ రోజు ఈ దేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా 19 రాష్ట్రాల్లో అధికారాన్ని చేకూర్చుకున్నటువంటి పార్టీగా మనం ఉన్నాం. కాబట్టి వారి యొక్క త్యాగాలను మనం నిరంతరం కొనియాడుతూ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం నడుపుతామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు 75 ఎమర్జెన్సీ విశేషాలు చెప్పాలంటే చాలా ఉంది. అయితే ఈ ప్రోగ్రామ్ పెట్టింది నరేంద్ర మోడీ గారు ఎందుకు పెట్టింది అంటే మనం ఈ రోజు 80 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. 80 సంవత్సరాలు అయిన తర్వాత పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్గా మేము ఇక్కడనే నారాయణపేటలో జస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ మేము ఎంట్రన్స్ పోయినాము. అప్పుడే నగరరావు నామాజీ కానీ రఘురామ్ నాయక్ గౌడ్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరి, తర్వాత ఏపీలో సంఘంలో పనిచేసిండు. ఆయన మా ఊరికి వచ్చాడు, ఉడుకూరుకి, మా సొంతంగా ఉడుకూరు వచ్చాడు. వచ్చి బాబు మనం రేపటి నుండి ధర్నా చేయాలా ఎందుకొరకు అని అడిగాను. ఇందిరాగాంధీ ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది. ఆ కూలీకి సంబంధించి మనం అంతా కూడా అప్పుడు జయప్రకాష్ నారాయణ సంపూర్ణ క్రాంతి అనే ఒక నినాదం ఇచ్చింది. అంటే దేశం మొత్తం ఒక సంపూర్ణ క్రాంతి రావాలా. అప్పుడు అనేక మంది అనేక రకాలుగా పనిచేసింది. కొందరు అండర్ గ్రౌండ్ పనిచేసిండు, కొందరేమో పత్రిక ప్రెస్ పత్రికలు ఎట్లా వస్తున్నాయి ఎవరు తెలియదు, కానీ ప్రజలకు మాత్రం ఇంటికి అందేది. ఆ కార్యక్రమం కొందరు చేసిండు, కొందరేమో ఎడ్యుకేషన్ చేసిండు. నాకు తెలిసిన వరకు అయితే నాగర్పేటలో చాలా తక్కువ సంఖ్యనే ఎమర్జెన్సీలో జైలుకి వచ్చింది. నాగర్పేట టౌన్ నుండి అంటే నాగరావు నామాజీ, మారుతి, తర్వాత మురళీధర్ బండారి, అప్పుడు నా ఎల్లప్ప కానీ వీళ్ళందరూ కానీ అప్పుడు ఇక్కడ లేరు. సంఘంలో వాళ్ళు ఎక్కడో పనిచేశారు. తర్వాత నాగరావు నామాజీ నాయకత్వము, నిగిరెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య శ్రోమ అని చెప్పి ఒక పాడే కట్టుకొని ఆ పాడేను పోసుకుంటూ చౌరస్తా అంతా తిరిగినాం. అయినా పోలీసులు ఎవరు రాలేదు, పట్టుకోలేదు. 4-5 సార్లు ఫోన్ చేసి అప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తే ఇది భారతదేశంలోనే ఎక్కడ జరగలేదు. ఏంటంటే ఒకటే రోజు అరెస్టు, ఒకటే రోజు ఆర్గ్యుమెంట్స్, ఒకటే రోజు జడ్జిమెంట్, మొత్తం ఒకటే రోజు అయింది. అయిపోయిన తర్వాత అక్కడ జడ్జి మల్లికార్జున రావు పేరు నాకు ఇప్పటికి గుర్తుంది. ఆయన కొడుకు నా క్లాస్మేట్ గుర్తుంది పేరు. ఆయన మమ్మల్ని చాలా బాగా పెట్టాడు. మీకు లైఫ్ చేస్తా, మీ ఎడ్యుకేషన్ అంతా ఖరాబ్ అవుతుంది, భవిష్యత్తు ఉండదు, మీకు ఉద్యోగాలు రావు, ఏమి రావు, వాట్ యు ఆర్ చూస్.
అంటే నువ్వేం కోరుకుంటావు, బుల్లెట్ కావాలా నీకు గ్రాడ్యుయేట్ కావాలా అని అడిగి. అంటే మేము ఒకటే అండర్టేకింగ్ ఇచ్చినాం, మేము బుల్లెట్ నమ్మలేము, గ్రాడ్యుయేట్ నమ్ముతాము, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అని. అయిన తర్వాత 2 రోజులకే మైండర్ జైలు తీసుకెళ్ళి, మైండర్ జైలు తీసుకుపోయే వరకు అక్కడ ఏమైందంటే మా స్త్రీస్ ఆ జైలు ఎంట్రైతేనే మాకన్నీ బట్టలు ఇప్పేసేవాడు. వాళ్ళ యొక్క డ్రెస్ ఉంటుంది జైలు కోడ్, ఆ డ్రెస్ సిప్ప తర్వాత సాప మొత్తానికి ఇంత అన్ని కట్ చేసి ఖైదు. మామూలుగా మాకు ఏమైందంటే మన దేశంలోని ఎవరికి మాకు ఏఆర్ కింద ఏఆర్ ఎఫ్ఎస్ ఆఫ్ ఇండియన్ రూల్స్ కింద మాత్రం ఎవరికి శిక్ష పడలేదు, కానీ మాకు మాత్రం 1 year రిగ్రెస్ ఇంప్రూవ్మెంట్ పడలేదు, కఠిన కారాగార శిక్ష. ఆ జైలు పోయిన తర్వాత జైలు మాకు పని చేయమంటే అస్సలు చేయకూడదు, నేను అస్సలే చేయను, ఏం చేసుకుంటే చేసుకున్నాను. జైలకి ఒకసారి కోపం చేయలేదు, మీరు వెళ్ళిపోకూడదు అని చెప్పి మా అందరినీ కూడా చర్చలు కూడా పంపాడు. చర్చలు కూడా జైలు ఏది ఇచ్చింది మాకు పోయిపోయి నక్సలైట్ల మేరకు పాకిస్తాన్ ఉగ్రవాదుల మేరకు ఇచ్చింది. సిక్స్త్ మేరకు ఇచ్చిన తర్వాత ఆడ రోజు మాకు ఈ సికింద్రాబాద్ కుట్ర కేసు ఉన్నాను, జాలు పెండాడేటప్పుడు సికింద్రాబాద్ కుట్ర కేసులో ఉన్నాం. వాళ్ళ సీనియర్స్ అంతా 6-7 మంది, మేము చిన్న పిల్లలు కదా అప్పుడు, జస్ట్ 16-15 వయసు. ఆ వయసులో వాళ్ళని మమ్మల్ని బాగా మోటివేట్ చేసి మెంటల్గా ప్రిపేర్ చేసి వీళ్ళని చేంజ్ చేయాలి, నర్సరీ చేయడానికి. వాళ్ళు కూడా నడిగూడ బ్యాంక్ దొంగతనం చేసే కేసు, వాళ్ళు నల్గొండ బ్యాంక్ లూట్ చేసినారు. రోజు మేము సిట్టింగ్ చేసేది వాళ్ళతో, గంటన్నర చర్చలు అయిన తర్వాత గేమ్స్ ఆడుకుంటుంది. కొన్ని విషయాలు అవుతుంది మాకు ఆడే నరేంద్ర, అప్పుడు చర్చలు కూడా నరేంద్ర గారు వచ్చి మాకు తిండి కానీ డ్రెస్సులు కానీ విషయంలో అన్ని రకాలుగా సాయం చేసి పాపం చెప్తేనే వచ్చి వాళ్ళతో జైలర్తో మాట్లాడి, ఇట్లా కాదు మా పిల్లలు వచ్చిందో వాళ్ళంతా ఎందుకు పెట్టారు, నక్సలైట్లకు ఎందుకు పెట్టింది అని మాట్లాడతారు, గట్టిగా మాట్లాడారు. ఆల్రెడీ అలా మళ్ళీ గొడవ అయింది జైల్లో కూడా. ఆ జైలు తీసుకొచ్చింది మా జైలు స్పాట్స్ అనుకుంటారు, మన బీజేపీ ప్లేస్ పక్కన ఉంటుంది ఆయన ఇప్పటికి. ఆయన వచ్చినప్పుడు గొడవ చేసింది, గొడవ వేస్తే వీళ్ళ ఇట్లా కాదు బాబు, వీళ్ళ ఏదో ఒకటి అర్థం చేస్తుందని చెప్పి 400-500 మంది ఉంటుంది. కానీ నాగరావు గారు నిజంగా అంటే మాకు సేవ చేసింది. ఆయనకి ఎంత సతాయించడం అంటే ఆయన ఎప్పుడు జీవితాలు మర్చిపోవడం, అంత సతాయించాం. ఆయన రోజు మాకు వంట చేసి పెట్టేది నాగరావు. నాగరావు మాకు దిద్దారు, మాకు జైలు వాడడం కూడా వస్తుంది. రోజు సాయంత్రం కూడా మాత్రం ఈ మీసాలకు పోయిన వాళ్ళు ఎవరైనా తెలుసా, ఇప్పుడు మాత్రం మీసాలకు పోయింది. మీసా అంటే వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీ విత్ మంచం, టూత్పేస్ట్, సబ్బులు, అన్ని స్పెషల్ ఫుడ్. వాళ్ళకి మాకేమో శిక్ష వాళ్ళకి అయినా మాకేమి చేయకూడదు. కాకపోతే పెద్ద పెద్దోళ్ళు మా జైల్లో ఉంటాయి. మా టి శ్రీప్రకాష్ రెడ్డి గారు, సర్దార్ గౌరవ లక్ష్మణ గారు, సత్యనారాయణ రెడ్డి, గవర్నర్ ఎంపీ, ఆయన మేమంతా సాయంత్రం బయటికి పోయి వాళ్ళకి ఇట్లా వాళ్ళు ఆడుతుంటారు, తెరికాయ వాళ్ళు బాగా అనిపిస్తుంది. నారాయణ దాస్ గారు, వీళ్ళందరూ చాలా మంది అక్కడ జైల్లో బాగా పరిచయం. ఆ జైలు ఈరోజు ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఈ సందర్భం ఒక 50 ఏళ్ళు అయిన సందర్భంగా మన అందరినీ ఒక దగ్గర కలపాలని చెప్పి ఏదైతే ప్రయత్నం ఉందో బీజేపీ వాళ్ళది, దాన్ని నేను అభినందిస్తున్నాను. ఆ జైలు శిక్షణ అనేది చాలా ఇది కొత్త తరాల యువలు. నేను 16-12 ఏళ్ళనే పోయింది, వచ్చి ఎగ్జామ్ రాపిస్తున్నాను. ఎగ్జామ్ రాపియాలి అన్ని నానా రకాలు. మేము అలా అంటే స్పెషల్ మీల్స్ కావాలన్నా, స్పెషల్ మీల్ అయినప్పుడు ఏదో ఒకటి చేస్తుంది రాము, అది నాకు బాగా తెలుసు.
ఆ డ్రామా చేసి ఒక డాక్టర్ వస్తుండే, సంతోష్ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా ₹5 ₹5 మటన్ ఇవన్నీ ఇచ్చిపోయేది, స్పెషల్ డైట్. అట్లా మా జైలు జీవితం బయటకు వచ్చిన ఉద్యోగం దొరకని అనుకోలేదు. అందరూ మా ఊళ్ళు అంటుండేది, ఈ కొడుకులు అందరూ జైలు పోయారు, శిక్ష పడేది, మీరు అందరూ అదే రాదన్న. కానీ మేము జైలు పోయిన దాంట్లో అత్యధిక మంది జాబ్ చేసినాం. ఐఎస్ ఇంట్లో ఎవరికి రాలే కానీ మాకు వచ్చింది. అట్లా ఆ పరిస్థితుల్లో మేము కుటుంబ అవసరాల కొరకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఇక 4వ వారేమో అడ్వకేట్గా ఆయన పని ఆయన చేసి అట్లా మాది లైఫ్ అయిపోతే లాస్ట్కు చివరి దశలో యాజ్ ఏపీసీడబ్ల్యూ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా రాజేంద్ర నగర్ చెవెళ్ళ డివిజన్లో పనిచేసి రిటైర్ అయింది. రిటైర్ అయిన తర్వాత రిటైర్ చేసిన జీవితం కూడా ఇక్కడే ఉప్పులో సొంత ఊళ్ళోనే అనుకున్నా, ఇక్కడే నడుస్తుంది. కాకపోతే నాకు బాధాకరం ఒకటి ఏముందంటే, అధ్యక్షులు గారు గమనించాలి, సీనియర్స్ ఎవరిని కూడా ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ వాళ్ళు కనీసం సంప్రదించారు. ఎట్లా చేస్తుంది ఏం లేదు, ఎన్నికలు వచ్చినప్పుడు కానీ మిగతా విషయాలు అస్సలే సంప్రదించారు. వాళ్ళ కోరిక వాళ్ళే ముసలి ఏం చేస్తారు, అంత యూత్ యంగ్స్టర్స్ అంతా చేస్తాం మేమే, వాళ్ళు ఏది అయిపోయింది అని భ్రమలో ఉంటారు. ఆ భ్రమని తొలగించుకుంటే బాగుంటుందని వీరేందర్ వెళ్తున్నాను. ఎందుకంటే వీరేందర్ బండి సంజయ్ గారు వచ్చినప్పుడు నేను మొత్తం కలిసాను. వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్పడానికి వీలు కాలేదు. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ పాత వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళ చేతిలో ఎన్ని ఓట్లు ఉంటాయి ఏంటనేది మీకు తెలియదు. అది కొత్త పొగడా అనేది మర్చిపోయి భవిష్యత్తులో అందరినీ కలుపుకొని పోతే బాగుంటుందని నా విన్నపం, రిక్వెస్ట్ కూడా. ఇది స్టేట్ పార్టీకి ఈ మెసేజ్ పంపించాలని కోరుకుంటున్నాను. వేదికపై ఆశ్చర్యటువంటి అన్ని పనులు నెత్తిని వేసుకొని పనిచేసిన శ్రీ కుర్మన్న గారు, రావురావు గారు, రఘునాథ్ రెడ్డి గారు, ఆ తర్వాత జైలు జీవితంలో నాతో కలిసి ఉన్నటువంటి శేషప్ప గారు, సంగనాథ్ గారు, దిలీప్ గారు, వీరి లక్ష్మీనాథ్ రెడ్డి గారు, వేదిక ముందు ఆశ్చర్యమైనటువంటి కార్యకర్త బంధువులారా, ఎమర్జెన్సీ గురించి, ఆ చీకటి రోజుల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నీళ్లు కాకుండా రక్తం చుక్కలు వస్తాయి. ఎంతమంది కార్యకర్తలకు ఎన్ని రకాల హింసలు పెట్టారనేటువంటి విషయం చెప్తే అసలు ఎట్లా పోల్చుకుంటారు ఆ రోజు ఆ కార్యకర్తలు. 50 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నా వయసు 72 సంవత్సరాలు, ఆ రోజు 23 సంవత్సరాల వయసులో ఉన్నది. ఆయన ఏదో 16 సంవత్సరాలు శేషప్ప గారు 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో ఉందని చెప్పారు. ఈ వయసులో ఉన్నటువంటి యువకులు ఎంత పరుగులు తీసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటారు. పత్రాలు పంపమంటే పత్రాలు పంచారు, గోడల మీద రాయమంటే గోడల మీద రాశారు. పోలీస్ స్టేషన్లో స్వయంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, ఏ కార్యక్రమం పైనుంచి సూచనలు పూర్తి చేసినటువంటి కార్యక్రమాలు వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇప్పుడే శేషప్ప గారు చెప్తూ అన్నారు, నేను కల్వకుర్తిలో ఉన్నాను. 1973లో మొత్తంలో విస్తారంగా అంటే సంఘ ప్రచారంగా పనిచేస్తుండేవాడిని. 74లో కల్వకుర్తిలో కొత్తగా ఈ మన పాలమూరు జిల్లాలో శిశు మందిరం పెట్టడానికి పంపించారు పెద్దలు. ఆ రోజుల్లో జిల్లా ప్రచారం కావచ్చు, గురువాల గారు అంతా జిల్లా బాధ్యులు కనుక వాళ్ళు పంపించారు. ఒక సంవత్సరం శిశు మందిరంలో పనిచేసేవా లేదా కానీ 2వ సంవత్సరం ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత శిశు మందిరం పక్కకి వెళ్ళిపోయింది. మొత్తం పని కూడా ఎమర్జెన్సీ సంబంధించిన పని పడింది. సరే, ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అది కూడా మనం ఒకసారి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంటే ముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు సంథింగ్ ఏదో రాయబరేలి అనుకుంటారు, నా కాన్స్టిట్యున్సీ ఇప్పుడు గుర్తులేదు, ఆ రాయబరేలి
కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసింది. ఆ రాయబరేలి కాన్స్టిట్యూన్సీలో కూడా రాజు నారాయణ అనే ఆయన లోకల్ నుంచి ఆయన పోటీగా నిలబడ్డారు. అంతకుముందు ఆయన ప్రధానమంత్రిగానే ఉంది కనుక చెయ్యాలన్నటువంటి అన్ని రకాల అవకతవకలు చేసి ఆమె ఆ ఎన్నికల్లో దిగెక్కింది. దీనిపైన రాజనారాయణ గారు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్లో తేలింది ఏమిటంటే ఈమె చేసినటువంటి అవకతవకల కారణంగా ఈ యొక్క ఇందిరాగాంధీ యొక్క ఎలక్షన్ యొక్క చెల్లదు, ఈమె ప్రధానమంత్రి పదవికి ఎంటర్ ఇమీడియట్ గా రాజీనామా చేయాలని అలహాబాద్ హైకోర్టుకి ఇచ్చింది. ఈ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఆమె రాజీనామా చేయాలా లేదా ఏమి చేయాలో పోయిన పరిస్థితుల్లో రాత్రి అనే పార్లమెంట్ సమావేశం పెట్టి చట్టాలను నేను అనుకుంటా 42 అమెండ్మెంట్ అంటారు దాన్ని, ఆ రాజ్యాంగంలో సవరణ చేసి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని ఎవరు కూడా అంటే కోర్టులో నిలదీసేటటువంటి అధికారుల చట్టంలో మార్పు తీసుకొచ్చి తెల్లారేసరికి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. 75 జూన్ 25 రాత్రి అంటే తెల్లవారు రాత్రి అంటే 12 గంటలలోపు ఎమర్జెన్సీ ప్రకటించారు. తెల్లారే లోపు ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారనుకుంటుందో అంటే రాజకీయ పార్టీల వాళ్ళు వివిధ రకాలైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తెల్లారే లోపు పెద్ద వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వేశారు. అందులో ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించినటువంటి సరసంఘ చాలకులు కూడా తీసుకుపోయి దీనిలో పెట్టారు. అప్పటికి సంఘం పని చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. అప్పటికి జనసంఘ అనేటువంటి పార్టీ ఉన్నది, జనసంఘ పార్టీ అనేటువంటిది భాజపా అంటే ఇప్పుడున్నటువంటి భాజపా కంటే పూర్వరూపం ఉంటుంది. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వరూపము జనసంఘ పార్టీ. ఆ జనసంఘ పార్టీని మనం శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రారంభం చేశారు. ఆ తర్వాత దీన్ దయాళ్ నేతృత్వం వహించారు. అది వ్యవహారం నడుస్తూ ఉన్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏదైతే ఉన్నదో అది ఒక క్షేత్రంలో కాదు, సమాజంలో అన్ని వైపులు కూడా చైతన్యం రావాలి. అంతటా కూడా మలినమంత దూరం అయిపోయి నిర్మలంగా ఈ సమాజం సుఖంగా బతకాలి, ఈ దేశము సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలను తపనతో పనిచేయాలనుకుంటున్న ఆదేశంతో రాజకీయ క్షేత్రంగా ఆ రోజు నడుస్తూ ఉన్నది. ఆ రోజున్నటువంటి జనసంఘ యొక్క అధికారులందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. సంఘానికి సంబంధించి చాలా మంది ప్రచారకులు దొరకలేదు. ముఖ్యమైనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది తీసుకుపోయి లోపల పెట్టారు. ఇప్పుడు దేశంలో ఎలాంటి పరిస్థితి ఉన్నదంటే ఎమర్జెన్సీ అంటే ఆ ఎమర్జెన్సీ మాటకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ఈవెన్ బస్సులలో వెళ్తున్నటువంటి మహిళలు మాట్లాడుకుంటూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది అంటే ఇందిరాగాంధీ పేరు స్మరిస్తే కూడా తీసుకుపోయింది పెట్టిన పరిస్థితి. అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని విమర్శించడానికి ఆమె పేరు ఎత్తుకొని మాట్లాడడానికి లేనటువంటి మాట్లాడడానికి వ్యతిరేకించడానికి లేనటువంటి పరిస్థితులు ఆ రోజులో ఉన్నాయి. ఆ రోజు నీలం సంజీవ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిచారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో సంఘ పెద్దలు వెళ్ళి నువ్వు అప్పటికి చాలా గొప్పవాడారు నీలం సంజీవ రెడ్డి గారు, అయ్యా నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు కదా, ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటంలో రాదని చెప్పి ఈ సంఘ పెద్దలు ఆయన ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఎందుకు చెప్తున్న విషయం అంటే సంఘం ఆ రోజు ఏం పని చేసింది అనే విషయం కార్యకర్తలకు అర్థం కావాలని చెప్తున్నారు. వెళ్ళి అడిగితే నీలం సంజీవ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక చట్టం వచ్చింది కదా, ఎమర్జెన్సీ చట్టం అనేటువంటి చట్టం ఉంది కదా, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినా, చట్టానికి వ్యతిరేకంగా అడుగులు వేసినా, చట్టానికి వ్యతిరేకంగా పని చేసినా మనం జైల్లోనే ఉండాలి కదా, ఏం చేస్తాం, ఏం చేయలేము, నేనేం చేయలేదు అన్నారు. మంత్రాంగం అడిగారు జైల్లోనే ఉన్నటువంటి వివిధ పార్టీల వాళ్ళు అంటే ఆ రోజు ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు చిన్న పార్టీలను కూర్చోబెట్టుకుని మనం ఏకతాటిపైకి వస్తే తప్ప ఇందిరాగాంధీ వ్యక్తి గెలవలేమన్న ఉద్దేశంతో ఆ రోజు వచ్చినటువంటిదే. ఆ రోజు ఏంటంటే అది జనతా పార్టీ వచ్చేసింది. జనతా పార్టీ వచ్చింది. ఆ జనతా పార్టీలో కూడా అన్ని పార్టీలు విలీనమైపోయి ఉన్నాయి. అది ఒక భాగం. అయితే ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ సమాజం ఉద్యమాలు ఎలా జరిగాయి అన్నటువంటి విషయం కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న పుస్తకం రాశారు, అది తర్వాత మీకు అందజేస్తారు శ్రీనివాస్ గారు. అందులో చాలా విషయాలు వచ్చాయి. ఎంత విచిత్రంగా ఉంటుంది ఆ రోజు పరిస్థితి అంటే ఈ సంఘానికి సంబంధించిన అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు
ఆ ఎమర్జెన్సీ సంబంధించిన వార్తలు మన దగ్గర ప్రతి స్థలానికి వస్తే అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలతో ఇంటింటికి పంపించేవాడు. అలాంటి పరిస్థితి ఉండేది. నారాయణపేట వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి 50 మంది ఎక్కువ లేకపోతే రోజుకి సర్వీస్ నారాయణరావు సర్వీస్ పోతే సర్వీస్ మీద పెట్టి దాని మీద రాయి పెడితే ఆ గాలికి అవన్నీ కూడా ఎగిరిపోయి ఆ పడితే జనాలు తీసుకొని చదివేవాళ్ళు అలా పెట్టేవాళ్ళు అని చెప్తారు అనమాట. ఇలాంటి ఎన్నో రకాల దిక్కులతోటి ఈ పత్రాలు పంచేవాడు. పత్రాలు ఎందుకు పంచాలి? అనుభవం రాలేదు అందరికీ. నీకు న్యూస్ పేపర్లో వాళ్ళకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మ్యాటర్ మాత్రమే అందుకు వచ్చేది. మిగతా అన్ని ప్రదేశాల్లో ఖాళీ తెల్ల పేపరే న్యూస్ వచ్చేది కాదు. అంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక వాక్యం కూడా రాసేవాళ్ళు కాదు పత్రికల వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి జరుగుతుందనేటువంటి తెలియజేయడం కొరకు ఇలాంటి పద్ధతులు చేసేవాళ్ళు. ఎట్లా ఉందంటే ఆ పత్రాలు తెచ్చేవాళ్ళు ఎవరు? ఆ పత్రాలు తీసుకుని నేరుగా ఉదాహరణ సెంట్రల్ వెళ్ళేసి ఆ వ్యక్తి దగ్గర కనుగొనడానికి అవకాశం లేకుండా ఎక్కడో సీట్ దగ్గర అడ్రస్ ఇచ్చేది. అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ తెచ్చుకొని అది జాగ్రత్తగా పంచేవాడు. ఇది జరిగేటటువంటి ప్రక్రియ. మొదట ఈ పత్రాలు పంచే పని వచ్చింది. ఆ తర్వాత గోడల మీద రాత రాయడం వచ్చింది. రకరకాలైనటువంటి విషయాలు పూర్తి అయిన తర్వాత జైలు బరో కార్యక్రమం. జైలు బరో అంటే మనమే స్వచ్ఛందంగా సత్యాగ్రహం చేయాలి, జైల్లో నింపాలి. జైల్లో పోతే జైల్లో పూజ చేసినట్టు పూజా పురస్కారాలు ఉండవు. జైలు పోయినటువంటి వాళ్ళు దెబ్బలు తినవచ్చు. జైలు పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కష్టాలతో కూడుకున్నది ఉండవచ్చు. అయినప్పటికీ కూడా జైలు పోయినటువంటి కార్యక్రమాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులకు వచ్చింది. నాకు కర్మపూర్తికి సంబంధించిన మొత్తం 4 ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడ నాకు ఆ నల్లు ఇంద్రసేన రెడ్డి గారు నాకు ఇన్ఛార్జ్. ప్రాంతం నుంచి ఆయన వచ్చేవాడు నా దగ్గరికి. జడ్చర్ల నుంచి గుండెరావు గారు వచ్చేవాడు. మిగతా సంఘం వైపు గుండెరావు గారు, పార్టీ వైపు నుంచి ఇంద్రసేన రెడ్డి గారు వచ్చేవాడు. ఈ కార్యక్రమాల యొక్క సర్వే అంతా తప్పనిప్పేవాడు. అట్లాగా ఒక్కొక్క కార్యకర్త ఇంటికి వెళ్ళి నువ్వు సత్యాగ్రహం చేసి వెళుతావా అని తయారు చేయడం ఎంత కష్టంతో కూడుకుందో ఒకసారి ఆలోచించండి. సరే, ఇది విషయం వేరు. జైలు పోయిన తర్వాత జైలు వాళ్ళకంటే ముందు పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి ఇబ్బందులు, వాళ్ళు కొట్టే దెబ్బలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అప్పటికి ఆ వార్తలు ఏంటంటే మనం వచ్చేటువంటి చిన్న చిన్న పత్రాల్లో నల్గొండ దగ్గర ఉన్నటువంటి సత్యాగ్రహం చేసినటువంటి విద్యార్థులకు సిగరెట్లు తాగుకుంటూ వరమానాల చుట్టూ కాల్చినారు, బుగ్గలు లేవడానికి కాల్చినటువంటి దాఖలు కూడా మనకు చిన్న చిన్న పత్రాల్లో పచ్చే పత్రాలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితులు కూడా కార్యకర్తల్ని మొత్తం ఒక్కటే కాదు దేశ మొత్తంలో వేలాది మంది నేను జైలు వేయడానికి సిద్ధమైనటువంటి దేశభక్త కార్యకర్తలు ముందుకు వచ్చారు. అలా వచ్చినటువంటి కార్యకర్తల్లో చాలా మంది కూడా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. నేను కర్మపూర్తి ఆర్గనైజ్ చేశాను కాబట్టి 2 బ్యాచుల్ని సత్యాగ్రహం చేసి పంపించాం. ఇప్పుడు చేసేవాళ్ళ చెప్పట్లే సత్యాగ్రహం చేయడం అంటే ఏంటి? చేతిలో కూడా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఇప్పుడు పట్టుకోవడం, నిలబెట్టాలి, లేఖలు పట్టుకోవడం, ఆ తర్వాత శవయాత్ర లాంటివి చేయడం, లేకపోతే ఇంకేదో చేయడం, పత్రాలు చదువుకుంటా, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఇంద్రజీ డౌన్ అనుకుంటా, ఇలాంటి విధానాలు చేసుకుంటా, అవసరమైనటువంటి సెంటర్లు కూడా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వడం, ఇలాంటి చేయడం. ఇలా చేసేటప్పుడు మీ మొదటి బ్యాచ్లో చేసినప్పుడు ఏమి పరిస్థితి అంటే ఊరంతా తిరిగారు. కర్మపూర్తి ఊరంతా తిరిగారు. కర్మపూర్తి భావాలు చెప్తున్నారు మీకు అక్కడ కాబట్టి తిరిగిన తర్వాత ఇప్పుడు వరకు ఎవరు అరెస్ట్ చేయండి. నేను ఆ తర్వాత ఇంద్రసేన రెడ్డి గారు, ఆ తర్వాత గుండెరావు గారు ఎక్కడో అడవిలో దగ్గర ఉన్నాం. ఎందుకు ఏం జరుగుతుందో అని చెప్పి మాకు చెప్పాలని చెప్పి మేము నడవంతల కమిటీ రఘువంతర్ రెడ్డి ఏదో కథలు పెట్టుకున్నాం అని ఎక్కడ తిరిగి ఇప్పటి వరకు ఎవరు అసలు దగ్గరకు వస్తే అప్పుడు గుండెరావు గారు ఒక ఊరిపేట ఒక పాలమూర్తి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఏమయ్యా ఊరిలో ఇంద్రాగాంధీ గురించి అంత ఇది చేసుకుంటే మీరు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే అప్పుడు పోయి అరెస్ట్ చేశారు. మొదటి బ్యాచ్ వాళ్ళు, 2వ బ్యాచ్ వాళ్ళు కూడా ఇబ్బంది కాదు. అప్పటికి 2 నెలల్లో నడిచినటువంటి ఈ ప్రయాణంలో కూడా 3వ నెలలో ఒక పాలమూరులో ఒక సత్యాగ్రహం చేయాల్సి వచ్చింది. అప్పటికే ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో సత్యాగ్రహాలు ఇప్పుడు అందరూ జిల్లాలోనే ఉన్నారు. 3వ బ్యాచ్ సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి ఏమైందంటే ఒక మినిస్టర్ ఆ రోజు మత్స్యశాఖ మినిస్టర్ అతని పేరు మునుస్వామి, ఇప్పుడు గుర్తుంది, నా పుస్తకంలో పేరు రాశాను కాబట్టి గుర్తుంది. ఆ మునుస్వామి అనేటువంటి ఒక నాయకుడు వచ్చాడు. అతను పాలమూరు యొక్క టౌన్ హాల్ మీటింగ్ అది. ఈ టౌన్ హాల్ మీటింగ్ లో సత్యాగ్రహం చేయాలి. కల్వకుర్తి నుంచి మోహన్ రెడ్డి, నరేంద్ర మోహన్ రెడ్డి అని చెప్పి ఒక కార్యకర్త, అతను RSS క్యాబినెట్ గ్రూప్ గా ఉండేవాడు. అతను ఒక్క 2 దఫాలుగా ఉన్నటువంటి కార్యక్రమంలో
వాస్తవానికి మనం మార్పు పెట్టాలి. ఇక్కడ నుంచి అక్కడికి కుమారస్వామి తగ్గించాలి. ఆ తర్వాత జడ్జల నుంచి ఆలంపల్లి నరసింహులు వీళ్ళు ముగ్గురు సత్యాగ్రహం చేశారు. ఎట్లా చేశారు? మంత్రి ప్రోగ్రాంలో సత్యాగ్రహం చేయడం సులభమే పని కాదు. ఈ మంత్రి ప్రోగ్రాం సత్యాగ్రహం కరపత్రాలు చదువుతూ నినాదాలు చేస్తూ ఒక ఆయన పరిగెత్తుకొని పోయి మంత్రి చెప్పినట్టు మైకు గుర్తుకొని మాట్లాడాడు. మిమ్మల్ని ఒమ్మటి పోయి చేస్తారంటే ఇప్పుడు ఎందుకేమో అందరూ కూడా ఆరోగ్య కార్యకర్తలు, మీరు అదే కార్యకర్తల యొక్క మీలో కూడా ఆ ధైర్యం ఉంది, మీరు కూడా చేయాలి. ఆ తర్వాత జరిగిన పరిణామం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ కనుక లేపి రిక్షాలో పడేసి ఆ లాఠీ తీసుకొని కొడితే మోహన్ రెడ్డి వచ్చి ఆ కుడిచే యొక్క మొత్తం ఇక్కడ ఇరిగిపోయింది ఎవరిని చెప్పి ఆ రోజు రాత్రికి పోలీస్ స్టేషన్ లో మహబూబ్నగర్ పోలీస్ స్టేషన్ లో వేసి చలికాలం అయ్యేది. జనవరి ఫిబ్రవరి నెల కాలంలో అది చల్లనీళ్ళు పోసుకుంటా కొడితే నానా ఇబ్బందులు పడ్డారు. విపరీతమైనటువంటి శరీరంతో బాధ పెట్టారు. ఈ విధంగా అయిపోయింది పూర్తి చేశారు. ఈ విధంగా రకరకాలైనటువంటి ఇబ్బందుల మధ్య కూడా కార్యకర్తలు ఆ రోజు నిలబడ్డారు. నిలబడి సత్యాగ్రహాలు చేసి జైలులో చేశారు. ఇక ఈ జైలులో కార్యక్రమం ఇలా జరుగుతూ ఉండగానే సమాజంలో కూడా ఒక ఉధృతమైన వాతావరణం వచ్చింది. అప్పటికే ఈ ఉద్యమం యొక్క ఉధృతి ఎలా వచ్చిందంటే ఈమె యొక్క ఎమర్జెన్సీ ప్రకటించకుండా జయప్రకాశ్ నారాయణ గారు ఒక విద్యార్థి ఉద్యమం అప్పటికే తీసి ఉన్నారు కనుక ఆ ఉద్యమము ఈ లోక సంఘర్షణ సమితి పేరు మీద దేశమంతటా ప్రజల్లో కూడా చైతన్యం రావడం. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఎలక్షన్స్ ప్రకటించినప్పుడు మొత్తం కాంగ్రెస్ స్వీప్ అవడం, అప్పుడు వచ్చినటువంటి జనతా పార్టీ ప్రభుత్వం రావడం జరిగింది. ఇది ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి చీకటి రోజుల యొక్క ఈ రోజు ఎమర్జెన్సీ ప్రకటించి భారతదేశానికి చీకటి రోజు. అది ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి రోజు. ప్రపంచంలో ఎవరు కూడా చేయలేనటువంటి ఒక మూర్ఖపు వ్యవహారం చేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి అనుగుణంగా ఆ కారణంగానే ఆ రోజు ఎమర్జెన్సీలో మన కార్యకర్తలు ఎంత దీక్షగా ముందు కొరికారో ఆ ముందు కొరికిన కారణంగానే మెల్లగా దాని యొక్క స్వరూపం ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు నిరాటంకంగా ముగించుకొని ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి తిరిగి మళ్ళీ మనం పదవిలో ఉన్న ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి భారతదేశం నిలబడడానికి పని జరుగుతుందో అది సమాజంలో మనకు ఉన్నటువంటి గుర్తింపు. ఆ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రతి కార్యకర్తలు ఈ సందర్భంగా నేను బీఎస్సీ చదువుతున్నాను కదా. ఏపీకి ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. సంఘం అనుబంధ సంస్థలు బ్యాన్ చేయడం జరిగింది. ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టు మొట్టమొదటి మహబూబ్నగర్లో కౌన్సిలర్ సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటి మన మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ సాక్షిగా కౌన్సిలర్ సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత నన్ను అరెస్ట్ చేయలేదు. మహబూబ్నగర్ ఏఆర్ని అరెస్ట్ చేస్తే అప్పుడు రాజేశ్వరికి నేను కూడా అక్కడే ఉన్నాము. వాళ్ళు అండర్టేకింగ్ తీసుకున్నారు. మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనమంటే మేము వదిలిపెడతామంటే అప్పటికి ఆదేశాలు ఏమున్నాయి? ఉన్న వాళ్ళంతా మొట్టమొదటిగా దేవభావాన్ని కార్యక్రమాన్ని పిలిపి చేశారు. అందరూ ఉన్న కార్యకర్తలు దేవపడ్డారు. మిగతా ఎవరు పలకరించేటోడు లేదు, కార్యక్రమాలు చేసేటోడు లేదు, అన్నం పెట్టేటోడు లేదు, ఆడేటోడు లేదు. ఆ పరిస్థితి వస్తే వైద్య ఆదేశాలు ఏమిటంటే ఎవరైతే మిగిలిందో దయచేసి వాళ్ళు అరెస్ట్ కావద్దు అని ఆదేశాలు వచ్చాయి. ఒకవేళ అరెస్ట్ అయ్యి మీసాకితా లేనటువంటి వాళ్ళు ఉంటే ఆ ఏఆర్ తప్పితే మీరు అండర్టేకింగ్ ఇచ్చి మీరు బయటికి వచ్చేసి మళ్ళీ కార్యక్రమాలు చేసుకోవచ్చు, మీరు బయటికి రండి అని ఆదేశాలు వచ్చినాయి. ఆ ఆదేశాల ప్రకారం బయటకు వచ్చిన తర్వాత వీసా యాక్టివేట్ చేసింది. అక్కడ రామ్ కుమార్ రెడ్డిని ఒక ఇన్స్పెక్టర్ ఉండే మహబూబ్నగర్లో. ఆయన రేపు ఎవరిని అరెస్ట్ చేస్తాను, ఏం జరుగుతుందో కొంచెం నువ్వు ఇస్తుండేవా. అయితే మన గుండెరావు గారిని రేపు అరెస్ట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ నాకు రాత్రి 12-12 కాలం వచ్చింది. అప్పుడు సైకిల్ తీసుకొని గుండెరావు ఇంటికి పోయినాడు. ఊరు బయటనే ఉంది జడ్జర్లో. అయితే ఆ రోడ్డు మీద ఉన్న ఆ గుండెరావు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ వ్యాన్
నన్నే అడుగుతుంది, బాబు ఇక్కడ గుండెరావు ఇది ఉంది అంటే. అప్పుడే పరిగెత్తుకొని పోయి గుండెరావు దగ్గరికి చెప్పేసి అయ్యా అటెండ్ చేస్తున్నారు పారిపోతున్నారు అని సైకిల్ ఆడి పడేసినాను. అక్కడ ఒక బ్రెడ్ ఉంటుంది, ఆ బ్రెడ్ మీద పోయి దొడ్డుకున్నా, కావాలని కూర్చున్నా, వాడు ఏమేం చేస్తారో చూద్దామని చెప్పి. గుండెరావు ఏమైతే బయటికి వెళ్ళాడు, అక్కడ పూజ చేసి స్నానం చేసి వాళ్ళు గుళ్ళకి పోయింది. గుండెరావు ఇంటికి ఎక్కడ ఉంది అని చెప్పి ఆ విలేక ఎవరైనా తీసుకురానికి పోయినా లేదా పోలీస్ స్టేషన్ పోయింది డైరెక్ట్గా. ఆయన అక్కడ తండ్రికి పోతాడు, ఇక్కడ తండ్రికి పోతాడు, ఈ బాబాయ్ ఏమి తండ్రులు ఇంట్లో వేసుకుని తమాషా అని చెప్పి బాగా కోపం కూడా అయినాడు గుండెరావు. అప్పుడు గుండెరావు వేస్తూ ఆ గుండెరావు కొంచెం అనరాని పురుగు అన్నాడు, నువ్వు చేరుకోవాలనుకున్నావా లేకపోతే ఇంట్లో ఇంటి పడాలనుకున్నావా అని అంటే ఆయన అప్పుడు బయటకు వచ్చేసిండు. ఆయన ఇక్కడ పోయిందో తెలియదు. తర్వాత మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. రోజు 10 పైసలు ఇస్తే పుట్టాను దొరుకుతుండే పాలమూరులో ఏది పాంచాలు వస్తారు. ఆ 10 పైసల పుట్టాలతోనే గడప నింపుకోవాలి. ఇడ్లీ సంజీవ దగ్గర ఇంత ఇడ్లీ ఇస్తుంటే ఎవరు లేనప్పుడు గొప్పగా ఇడ్లీ తాగిన తిని రావాలి. నటరాజు హోటల్లో లక్ష్మీనారాయణ హోటల్లో ఎవరు లేదో లేకపోతే రద్దీ లేనప్పుడు అక్కడిక్కడ చూసుకుంటూ కాఫీ తాగాలి. నా దగ్గర నా ఇంట్లో వాచింగ్ పెట్టిండు, అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కోసం పెట్టిండు. అందుకోసమే ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడినా లేకపోతే కాఫీ తాగినప్పుడు ఎవరైనా అడ్డం వచ్చినా మాట ఎవరు అందించేది కాదు. ఆ నా ముందర కాఫీ కప్పు వచ్చి కూర్చుంటుండే వస్తుండే, కాఫీ తాగుతుంటే బయటకు వస్తుండే నేను. ఆ తర్వాత ఏమైంది అంటే మా అన్న వాళ్ళు ఇద్దరు ఉద్యోగస్తులు. మా చిన్నకు మెమో ఇవ్వడం జరిగింది, నీకు అమ్మకు సరెండర్ చేయకపోతే నీకు ఉద్యోగం ఇచ్చేస్తామంటే చెప్తే అప్పుడు అన్న ఎవరినో లాయర్ని పట్టుకొని బహుశా ఎవరెవరో ఏమేమో చేసి ఈయన మేజర్ ఉన్నాడు అదే సంబంధం లేదని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పారు, నువ్వు ఒకవేళ మాని మా అమ్మని తీసుకొచ్చారు అనేది. అమ్మ తీసుకొచ్చి రేపటి నేను కార్యక్రమానికి పోతే మేము నలుగురు అన్నాను, నాకు 3 కొడుకులు ఉన్నట్లు, నువ్వు పోకపోతే 4 కొడుకులు ఉన్నట్లు నీ ఇష్టం నువ్వు అని అమ్మతో కడపకు అడ్డం కూర్చోబెట్టారు. నువ్వేమన్నా అనుకో అమ్మా నేనందుకు పోతా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళాను. ఆ తర్వాత ఏమైంది, అక్కడ బయట లేదు పోయారు, ఇక్కడ ఇంట్లో లేదు, జేబులో పైసలు లేదు, ఎవరు అడిగే పరిస్థితిలో లేదు. ఏదో రాత్రికో ఎప్పుడో పోతే ఆ ఒకరోజు ఇంకోడు ఏదో వేసి అన్నం పెట్టుకుని ఉండేవాళ్ళు ఏదో తిని ఎక్కడెక్కడ తిరుగుతుంది, తప్పిస్తా తిరుగుతుంది. ఆఖరి చివరికి కొన్ని రోజులు పని చేసిన తర్వాత సంఘం వాళ్ళు నా మీద కూడా మిస్సాయి ప్రయోగం చేయడం జరిగింది. ఆ తర్వాత నా దగ్గర ఎవరు తెలవడం మానేసాడు, చెప్పేసాడు, నేను కూడా డిక్లేర్ చేసిన ఎవరు నా దగ్గర మాట్లాడవద్దు, ఎవరు కలవద్దు, ఎందుకంటే నీకు కూడా ప్రమాదం ఉంటుందని. ఆ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు కుర్బానా రైతుకు పోయినా, కుర్బానా చెరువులో ఉన్నా రోజు. తర్వాత శ్రీశైలం ఆడు నీ నుండి అక్కడికి వచ్చాడు, సంగతి తెలుసుకోవాలి రైతుకు వచ్చాడు. అప్పుడు బస్సులు వస్తుండే, ఆడ రైతుల్లో వాళ్ళ చెరువుకి ఎవరు ఇచ్చారో పైసలు ఇచ్చారు, నాకు 2 రూపాయలు ఇచ్చారు, అది జ్ఞాపకం ఉంది. ఆ మంత్రాలయం తల్లి తిరుగుతుండే. మంత్రాలయంలో ఈ రోజు ఒక పూట భోజనం చేసి 15 రోజులు అక్కడే ఉన్నారు మంత్రాలయం. ఆ తర్వాత మళ్ళీ మౌనాలు రావడానికి ఎవరో మిత్రులు కలిస్తే లేకపోతే ఏదో ఎట్లో 5 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ ఆ డబ్బు తీసుకొని నారాయణ పేరుకి వచ్చి ఇక్కడ శ్రీశైలం తెలిసి ఆయన దగ్గర 3 రూపాయలు 4 రూపాయలు తీసుకొని 4 చాలా అనుకుంటా మౌనాలు. మళ్ళీ మౌనాలు ఇవ్వడం జరిగింది. చాలా మంది విద్యార్థులు బలైపోయింది, వాళ్ళ చదువు పాడైపోయింది, నాశనం అయింది. ఇది 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగింది. ఆ తర్వాత ఎమర్జెన్సీలో జరిగింది. సంఘానికి 2 సార్లు బ్యాన్ విధించడం జరిగింది. అప్పుడు కూడా సంఘం బాగా దెబ్బతిన్నది, తర్వాత పుంజుకున్నది. ఈ ఎమర్జెన్సీలో ఏదైతే సంఘం దెబ్బతిన్నదో అది నా దృష్టిలో ఇక పుంజుకోలేదు. వారు హోంమంత్రిగా అదేవిధంగా ఎంపీగా పనిచేసి వారి యొక్క పుత్రునిగా యువ నాయకుడిగా ప్రజా సంగ్రామ యాత్రలో మనకు అగ్రెసివ్ గా సంగ్రామ యాత్ర నిబద్ధతతోటి పనిచేసి ఆ యాత్ర సఫలీకృతం కావడానికి తన ప్రజాస్థానాలపై సహప్రముఖంగా ఉంటూ ఆ యాత్రను పూర్తిగా దిగ్విజయం కావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల్లో ఒకరు మన వీరేంద్ర గారు. కాబట్టి ఇప్పుడు వీరేంద్ర గౌడ్ గారిని మాట్లాడవలసిన పెద్దలు వీరేంద్ర గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము.
సంవత్సరం ఆ పైన జైలు శిక్ష కూడా విధించబడ్డది. ఆ శిక్ష ఎవరికైతే విధించబడ్డదో అందులో కొంతమంది ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారిలో ఒకరు నాగురావు నామోజీ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రతన్ పాండెడ్డి గారు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ రఘురామయ్య గౌడ్ గారు, పెద్దలు శేషప్ప గారు, కురుమన్న గారు, ఎల్లప్పన్న గారు, సంగమన్న గారు, బీన్షప్ప గారు, అదేవిధంగా బాంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మరి వీరందరూ కూడా వేదికను అలంకరిస్తున్నారు. ఈరోజు మొదటిగా క్షమించాలి, రావడం కొంచెం లేట్ అయింది, పోవడం కూడా కొంచెం తొందరలో ఉన్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే 4 గంటలకు నేను అక్కడ హైదరాబాద్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక కార్యక్రమం కోసం నేను బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి 4 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవాలి. కాబట్టి తొందరగా ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించాలని చెప్పి అధ్యక్షుల వారికి నేను కోరడం జరిగింది. వారికి నేను రిక్వెస్ట్ చేయడం వల్ల నేను బయలుదేరిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ వేదిక పైన ఉన్నారో వారి అనుభవాలను మీతో పంచుకునేటువంటి అవకాశము మీరందరూ కూడా వారికి ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళందరి తరఫు నుంచి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి కొంచెం ఓపికతో విని వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, 1975లో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చీకటి దినంగా మనం 1975 జూన్ 25ని మనం అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ చేయబడ్డది. ప్రజాస్వామ్యం ఒక వ్యక్తి అధికార దాహానికి, ఒక వ్యక్తి అహంకారానికి, ఒక వ్యక్తి అనుకునేది సాధించాలని చెప్పి ఒక దుర్బుద్ధి దురాలోచనతోని ఆ రోజు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు జూన్ 25 నాడు రాత్రికి రాత్రి వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. సరే, ఎమర్జెన్సీ ప్రకటించడం అంటే మన రాజ్యాంగంలో ఎమర్జెన్సీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఎమర్జెన్సీ ఎప్పుడు ప్రకటిస్తారు? ఎప్పుడైతే దేశం పైన ఇతర దేశాల నుంచి దాడి జరగబోతా ఉన్నది, లేకుంటే దేశంలో ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, లేకుంటే దేశంలో ఏదో ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల ఇతర దేశాల వారికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎమర్జెన్సీని మనం ప్రకటించాలి అని చెప్పి ఒక అవకాశం ఉందా? మీరందరూ కూడా ఎమర్జెన్సీ ఎందుకు ప్రకటించిందో తెలుసుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆలోచన విధానంలో వాళ్ళు ఈ రోజు ఈ ప్రభుత్వం ఉన్నారో ఆ పార్టీ ఈ రోజు ప్రభుత్వంలో ఉంది అంటే ఎందుకోసం ఈ ఎమర్జెన్సీ ప్రకటించారో తెలుసుకున్నారంటే మనం అందరం కూడా తలంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోజు 1971లో రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత ఆ రాయ్బరేలీ ఎన్నికలు కరెక్ట్ కాదు, ఆ రాయ్బరేలీ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయి, ఆ రాయ్బరేలీ ఎన్నికలను మనం రద్దు చేయాలి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు జూన్ 25 తారీఖు నాడు 1975లో సాయంత్రం మధ్యాహ్నం వరకు ఆ తీర్పునిచ్చిన వెంటనే ఇందిరాగాంధీ గారు ఈ తీర్పు కింద భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు, భారతీయులకు నా పైన గౌరవం తగ్గిపోతుంది, నా పైన భయం తగ్గిపోతుంది అని చెప్పి ఆ అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రజలకు తెలియక ముందు రాత్రికి రాత్రి వారికి దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తెలియదు, క్యాబినెట్ మినిస్టర్లకు కూడా తెలియదు, ఎవ్వరికి తెలియకుండా రాత్రికి రాత్రి రాష్ట్రపతి భవన్ కి వెళ్లి రాష్ట్రపతి పైన ఒత్తిడి తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఎమర్జెన్సీని ఇమీడియట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. పోనీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన వెంటనే వారు చేసినటువంటి మొదటి పని ఏంటో తెలుసా? అది తెలుసుకుంటే అసలు నిజంగా వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు, ప్రెస్ ఫ్రీడమ్ అంటారు, పత్రికా స్వేచ్ఛ అంటారు. కానీ ఆ రోజు 1975 జూన్ 25 రాత్రి ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధించారో ఢిల్లీలో
ఏదైతే పెద్ద పెద్ద పత్రికలు ఉంటాయి ఆ పత్రికలందరికీ, ఆ ఢిల్లీలో ఉన్నటువంటి పత్రికలన్నిటికీ కూడా రాత్రికి రాత్రి కరెంట్ కట్ చేసి వచ్చే రోజు పేపర్లని రానివ్వకుండా, పేపర్ల ప్రింటింగ్ కానివ్వకుండా ఆ కరెంట్ కట్ చేసినటువంటి పరిస్థితి ఇందిరాగాంధీ గారు అప్పుడు చేయడం జరిగింది. ఇది మనకి ఇందిరాగాంధీ గారి చరిత్ర, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ 26 నాడు వరకు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి తెలియదు ఎమర్జెన్సీ అనేది ప్రకటించడం జరిగిందని చెప్పి. దాంతో పాటుగా మీ అందరూ కూడా ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎన్నికల్లో కేసు నడుస్తా ఉందో ఆ ఎన్నికల కేసు గురించి ఏ ఒక్కరు కూడా చర్చించకూడదు. ఆ ఎన్నికల కేసు గురించి సుప్రీం కోర్టు నుంచి వస్తున్నటువంటి ఏ విషయాలను బయటికి రాకూడదని చెప్పి పూర్తి స్థాయిలో బ్యాన్ ని నిర్వహించడం జరిగింది. అది విలేకరుల పైన, పత్రికా సంస్థల పైన పూర్తి స్థాయిలో బ్యాన్ ని కూడా, ప్రెస్ సెన్సర్షిప్ అని చెప్పి దాన్ని నిర్వహించడం జరిగింది. ఇది కాకుండా ఏ రకంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అరెస్ట్ చేశారో మొత్తం భారతదేశం అంతా కూడా ఆ ఎమర్జెన్సీ సమయంలో వందలలో కాదు, వేలలో కాదు, 1,40,000 మందిని, ఎంతమందిని? 1,40,000 మందిని భారతదేశం మొత్తంలో అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారు చేశారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం. ఇదంతా ఎందుకు చేశారు అంటే కేవలం ఇందిరాగాంధీ గారు వారి ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం తప్ప ఇంకొక ఆలోచన లేకుండే కేవలం ఒక అధికార దాహంతో చేసినటువంటి చర్యలు ఇవన్నీ చెప్పి కూడా మీ అందరినీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఆ కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, జేపీ నారాయణ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా అప్పుడు ఇందిరాగాంధీ గారు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద విషయాలు చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కంటే 400 సీట్లు పైన వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగంలో మార్పులు తీసుకొస్తారని చెప్పి ఈ పెద్ద మనిషి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. ఒక్కసారి వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ ఏం చేసిందో ఒక్కసారి చూస్తే ఆయన సిగ్గుతో తల ఉంచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే అప్పుడు దేశంలో ఎప్పుడు లేని విధంగా రాజ్యాంగంలో ఏదైతే రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. ఆ సవరణలు ఏందో ఒక్కొక్కటి మీకు ఒక్కసారి చెప్తాను. ఆ సవరణల గురించి మీరు వింటే మీరు బాధపడాలో నవ్వుకోవాలో అని చెప్పి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. 38వ సవరణ ప్రకారంగా రాష్ట్రపతి గవర్నర్ జారీ చేసినటువంటి ఏదైనా కానీ సరే దాన్ని ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినా పర్వాలేదనే రకంగా పూర్తి స్థాయిలో అమలు జరుగుతా ఉంది. అంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు ఓడన్నా పోలీసు వాళ్ళు వచ్చి అన్నను కానివ్వండి, మిమ్మల్ని కానివ్వండి అరెస్ట్ చేసిందంటే ఏ ఒక్కరు కూడా దాన్ని ప్రశ్నించలేరు, ఏ ఒక్క కోర్టులో మీరు ప్రశ్నించలేరు. మీకు అరే ఇది హ్యూమన్ రైట్స్ వ్యతిరేకం కదా అని చెప్పి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేనటువంటి ఒక రాజ్యాంగ సవరణ 38వ రాజ్యాంగ సవరణ. 39వ రాజ్యాంగ సవరణ చేసారు. ఆ 39వ రాజ్యాంగ సవరణ ఏంటంటే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ పెద్ద మనుషులంతా అంటా ఉన్నారు ప్రెస్ ఫ్రీడమ్, ప్రెస్ సెన్సర్షిప్, ప్రెస్ అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారంటారు. కానీ ఆ రోజే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కానివ్వండి, రాష్ట్రపతికి వ్యతిరేకంగా కానివ్వండి, ఏ ఒక్కరు కూడా ఒక్క అక్షరం కూడా రాయలేరని చెప్పి 39వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా ప్రెస్ సెన్సర్షిప్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 39వ రాజకీయ సవరణలో దాఖలైనటువంటి రాష్ట్రపతి కానివ్వండి, ఉపరాష్ట్రపతి పైన కానివ్వండి వ్యతిరేకంగా దాఖలైనటువంటి ఏ ఎన్నికల పిటిషన్ ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేరని చెప్పి ఆ 39వ రాజ్యాంగంలో సవరణ చెప్పడం జరిగింది. 40వ రాజ్యాంగ సవరణలో ప్రెస్ సెన్సర్షిప్ గురించి చెప్పడం జరిగింది. 41వ రాజ్యాంగ సవరణ, ఇంకొక రాజ్యాంగ సవరణ, దాంట్లో ఏం చెప్పారంటే ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి తన పదవి కాలం ముందు లేదా ఆ పదవి కాలం సమయంలో తీసుకున్నటువంటి ఏ ఒక్క నిర్ణయము ఆ తర్వాత కానివ్వండి ఎప్పుడు కూడా కోర్టులలో దాన్ని ప్రశ్నించలేరు, కోర్టులలో దాని గురించి చర్చించలేరు అని చెప్పి ఆ 41వ రాజ్యాంగ సవరణలో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ఇంకొకటి ఉన్నది. దాని గురించి మీరు విన్నారంటే అసలు ఆశ్చర్యపోతారు. అసలు ఎంత ఘోరమైన రాజ్యాంగ సవరణ అంటే మనందరికీ మన ఊర్లలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతాయి, అన్ని మనకు తెలిసిన విషయమే. గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు
గ్రామ పంచాయతీ ఎలక్షన్ తో పాటు సర్పంచ్ ఎలక్షన్ తో పాటు వార్డ్ మెంబర్ ఎలక్షన్లు కూడా జరుగుతాయి. వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ఎందుకు జరుగుతాయి? మనము గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ని మనం ఎవరు ఎన్నుకుంటారు? మన వార్డ్ మెంబర్లు ఎన్నుకుంటారు. మన వార్డ్ మెంబర్లు ఎన్నుకోవాలంటే ఏం కావాలి? మొదటిగా ఆ ఎన్నిక జరగాలంటే మొదటిగా ఒక కోరం అనేది కావాల్సి ఉంటుంది. ఆ కోరం ఉంటేనే మనము ఆ ఉప సర్పంచ్ ఎన్నికలు అవుతాయి. అంటే ఒక ఉప సర్పంచ్ ఎన్నికల కోసం కూడా మన కోరం అవసరం వస్తుంది. కానీ ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వారు ఏం చేశారు తెలుసా? పార్లమెంట్ లో ఎలాంటి చట్టం తీసుకురావాలన్నా, పార్లమెంట్ లో ఎలాంటి యాక్ట్ తీసుకురావాలన్నా ఏ ఒక్క కోరం అవసరం లేదు. పార్లమెంట్ లో ఒక్కరంటే ఒక్క ఎంపీ ఉన్నా సరే ఆ యాక్ట్ మనం పాస్ చేయొచ్చు అని చెప్పి 42వ రాజ్యాంగ సవరణలో ఇందిరాగాంధీ గారు ఆ 42వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. అంటే ఎంత దురదృష్టకరం, ఎంత ఘోరమైనటువంటి రాజ్యాంగ సవరణలు అయ్యావో మనం అందరం కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాల గురించి మనము ఇప్పుడున్నటువంటి వారందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు సంజయ్ గాంధీ గారు ఘోరాతి ఘోరంగా మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి 7 లక్షల మంది పేదల ఇల్లులు కూలగొట్టి వాళ్ళందరినీ ఇల్లు లేని వారిగా అప్పుడు సంజయ్ గాంధీ గారు చేయడం జరిగింది. దాన్ని ఎవరు ప్రశ్నించలేరు. ఇది అన్యాయం అని చెప్పి ఎవరు చెప్పలేరు. అప్పుడు సోనియా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అరే మా తల్లి అన్యాయం చేస్తున్నది, మా అన్న అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఏ ఒక్కసారి కూడా వాళ్ళని ప్రశ్నించలేదు. ఏ ఒక్కసారి కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆ రోజు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. అదే కాకుండా అప్పుడు జస్టిస్ ఖన్నా అని చెప్పి ఏదైతే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఎమర్జెన్సీ నిర్వహించబడ్డదో ఆ ఎమర్జెన్సీ తప్పు అని చెప్పి జస్టిస్ ఖన్నా గారు సుప్రీం కోర్టులో జడ్జిగా ఉండగా సీనియర్ మోస్ట్ జడ్జి ఉన్నా కానీ సరే ఆయన కేవలం ఒక్కడే ఒక జడ్జి ఎవరైతే ఎమర్జెన్సీ తప్పు అని చెప్పినటువంటి జడ్జి ఆయనను సీనియారిటీ ఉన్నా ఆయనను జడ్జి కానివ్వకుండా అన్యాయంగా ఆపినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. అంటే జ్యుడిషియరీని పూర్తి స్థాయిలో తన కమ్మత హస్తాలలో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. దాంతో పాటుగా పత్రిక స్వేచ్ఛను ఏ మాత్రం కూడా లేకుండా చేయడం కూడా ఇందిరాగాంధీ గారు అప్పుడు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకు చాలా మందికి నాతో సహా నేను ఎప్పుడైతే ఎమర్జెన్సీ గురించి చదువుతున్నానో ఎమర్జెన్సీ గురించి ప్రిపేర్ అవుతున్నానో అసలు నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఏ రకంగా అయితే అన్నవాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవాలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ వింటా ఉంటే నిజంగా మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి దగ్గర 21 నెలలు అంటే 2 సంవత్సరాల వరకు మన భారతదేశంలో నిజంగా ఇలాంటి పరిస్థితి ఉండేనా? ఇది చేయగలిగిందా ఒక వ్యక్తి అనుకొని రాజ్యాంగాన్ని ఇంత ఘోరంగా దీన్ని వాడుకున్నారా అని చెప్పి ఆలోచిస్తుంటేనే నిజంగా నా రక్తం మసిలిపోతా ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు వారి మిత్ర బృందం అంటే ఇండియా అలయన్స్ వీళ్ళందరూ కూడా కలిసి మొత్తం ప్రతి మీటింగ్ లో ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పడం జరిగింది, ఒక కాన్స్టిట్యూషన్ ని చేతిలో పట్టుకొని ఒక రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారతీయ జనతా పార్టీకి 400 సీట్ల కంటే ఎక్కువ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. మీకు తెలుసో లేదో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని ఘోరంగా వాడింది ఎవరు అంటే అది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 75 సార్లు రాష్ట్రాలలో 70 సార్లు రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. దగ్గర 90 సార్లు వివిధ రాష్ట్రాలలో ప్రెసిడెంట్లు పెట్టడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని ఎంతో ఘోరంగా వాడుతున్నది ఎవరు అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంలో నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దాంతో పాటుగా 2004 నుండి 2014 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
దగ్గర ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ట్వీట్లు కానివ్వండి సోషల్ మీడియాలో మాట్లాడితే దగ్గర 10,000 ట్విట్టర్ అకౌంట్లను పూర్తి స్థాయిలో మూసివేసినటువంటి చరిత్ర ఎవరిదంటే అది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు. గత 10 సంవత్సరాల నుంచి పత్రికా స్వేచ్ఛ ఏ పార్టీ అని ఇస్తుంది అంటే ఒక ప్రధానమంత్రినైనా ఘోరంగా మాట్లాడినా వారికి మాట్లాడే స్వేచ్ఛ ఏదైనా ఇస్తుందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఆ తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానివ్వండి, అప్పుడు విశ్వవిద్యాలయాలకు మనం పన్నులు కట్టేటువంటి డబ్బుతోని ఆ ప్రభుత్వం ఏ దానికైనా కానీ ఫండ్ ఇచ్చిందంటే ఆ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి లేదంటే కార్పొరేషన్ కానివ్వండి దేంట్లోనైనా రిజర్వేషన్ చట్టాన్ని వాళ్ళు పాటించాల్సిందే. కానీ మైనారిటీ అపీస్మెంట్ కోసము వీళ్ళు విశ్వవిద్యాలయాలు హిందువులకు కాకుండా కేవలం ముస్లింల కోసమే పెట్టినటువంటి విశ్వవిద్యాలయాలు అలీబాగ్ ముస్లిం యూనివర్సిటీ కావచ్చు, లేకుంటే అది వేరే 2-3 ఉన్నాయి కదా, ఏఎంయు కావచ్చు, జేఎంఐ కావచ్చు, అట్లాంటి ముస్లిం విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ చట్టాన్ని అమలు పరిచేటువంటి అవసరం లేదని చెప్పి వాళ్ళు అక్కడ రిజర్వేషన్ ని పాటించకుండా ఎస్సీలకు ఓబీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ను కేవలం ఒక సామాజిక వర్గానికి వచ్చే విధంగా చేసిందంటే ఏ రకమైన ఆలోచన అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు అందరూ బాధపడ్డారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ రాజీవ్ గాంధీ హత్యను అడ్డం పెట్టుకొని అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎలక్షన్స్ ని 3 వారాలు పోస్ట్పోన్ చేసింది. అంటే చరిత్రలో ఎప్పుడు లేదు, అంతకు ముందు ఎప్పుడు కాలేదు, ఆ తర్వాత ఎప్పుడు కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అది చేయలేదు. అది చేసే అవకాశం ఉన్నా పూర్తి స్థాయిలో దాన్ని చేయగలిగినా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అట్లా చేయలేదు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు చనిపోయారని చెప్పి ఆ 3 వారాలు ఎలక్షన్స్ ని పోస్ట్పోన్ చేయడంతో పాటు ఆ 3 వారాలు మొత్తం దేశమంతా కూడా యాత్రలు అన్ని రకాల యాత్రలు చేసి సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు పెద్దలు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, ఈవీఎంలు తప్పున్నాయి, ఈవీఎంలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి. అయ్యా ఒకసారి మీ నాయన రాజీవ్ గాంధీ అప్పుడు 1989లో ఓడిపోయినప్పుడు ఏం చెప్పిండు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. 1900లో ఓడిపోయిన వెంటనే రాజీవ్ గాంధీ గారు మాట్లాడిన మాటలు ఏంటి తెలుసా? ఈ బ్యాలెట్ పేపర్ సిస్టమ్ ని మనం తీసేసాడే, ఈ బ్యాలెట్ పేపర్ సిస్టమ్ వల్లనే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు ఆయన ఓడిపోగానే బ్యాలెట్ పేపర్ వల్ల ఓడిపోయానని చెప్పి ఆయన చెప్పిండు. మీరు ఓడిపోయిన వెంటనే మీకు ప్రభుత్వంలో రావట్లేదు లేదని చెప్పి మీకు తెలిసిన వెంటనే మీరు ఏం చెప్తున్నారు? ఈవీఎంలలో తప్పుందని చెప్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అలయన్స్ పార్టీ కానివ్వండి, ఈ మన భారతదేశాన్ని ఏ రకంగా చీల్చాలో అని చెప్పి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప దేశ వ్యతిరేక శక్తులని వాళ్ళు తయారు చేస్తున్నారు తప్ప వారికి ఎలాంటి దేశభక్తి కానీ లేదని చెప్పి సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గెలవబోతున్నది అని చెప్పి సంకేతాలు భారతదేశం అంతా వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వారి పార్టీ వాళ్ళ అలయన్స్ మెంబర్స్ అందరూ కూడా మీ అందరూ ప్రియాంక గాంధీ గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ మీరు చూసినట్లయితే వారందరూ మొత్తం దేశాన్ని ప్రిపేర్ చేయడం మొదలు పెట్టారు. ఏమనంటే ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగాయి, ఎలక్షన్ కమిషన్ అవకతవకలు చేసింది అని చెప్పి మొత్తం దేశంలో ఉన్నటువంటి 120 ప్రజా వ్యతిరేక సంస్థలను వాళ్ళు యాక్టివేట్ చేయడం మొదలు పెట్టారు. అంటే వీళ్ళందరినీ వాళ్ళు వాడుకొని ఎట్టి పరిస్థితులలో మొత్తం దేశం అంతా కూడా బొగ్గుమనిపించాలని చెప్పి ఒక ఆలోచనతోని ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు వారి మిత్రబృందం అందరూ కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఎమర్జెన్సీ గురించి మనం అందరం తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు భారతదేశంలో 1975 వదిలేసేయండి, ఈ రోజున్న పరిస్థితులలో భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మీరు ఇంటర్నెట్ లో కానివ్వండి మీరు ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత ఘోరం అంటే అక్కడ సందేశాలి మహిళలు వాళ్ళను ఘోరాతి ఘోరంగా
చెప్పలేనటువంటి విధంగా అవమానపరిచి చెప్పలేనటువంటి కార్యక్రమాలు చేసి విషయాలను బయటికి రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వం అక్కడ మహిళలను ఇబ్బంది పెట్టే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఎవరికైనా ఇబ్బంది జరిగితే నా దగ్గర రండి, నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తానంటే మమతా బెనర్జీ గారు ఎవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఈ భారతీయ జనతా పార్టీ ఫెడరల్ వ్యవస్థను కుప్పకూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఎవరైతే మమతా బెనర్జీ గారు అంటున్నారో, అదే ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఎవరైతే ఓటేసి ఉంటారు అని చెప్పి అనుమానం వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లలో ఏదైతే కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలలో కరెంటు నీళ్లు కనెక్షన్లను కట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా మీరందరూ కొన్ని సోషల్ మీడియాలో చూసి ఉంటారు, తమిళనాడులో డిఎంకే ఇంకొక అలయన్స్ పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గెలిచింది అనగానే అన్నమలై అక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అన్నమలై గారి ఫోటోని ఒక మేక మెడకి కట్టేసి ఆ మేకను బక్రీద్ రోజు ఆ మేకను కోసి ఘోరాతి ఘోరంగా చూపించి ఎవరైనా ఈ డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి అంత నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా చూపించినటువంటి వీడియోలు మీరందరూ కూడా మనం చూడడం జరిగింది. ఈ రకంగా అటు కేరళలో 2016లో 55 మంది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళను హత్య చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి 24 మంది భారతీయ జనతా పార్టీ లేదంటే రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తలే ఇందులో 22 మంది హత్య చేయబడ్డ వాళ్ళలో ఉన్నారు. మరి ఇది కేరళలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళతోని ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్ లో ఉంది. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానని కూడా తెలుసుకొని ఏ రకంగా అయితే మన రిజర్వేషన్స్ కానివ్వండి, మన ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత గతంలో ఏ రకంగా అయితే 1975లో ఏ రకంగా ఎమర్జెన్సీ విధించింది, ఆ ఆలోచన విధానంలో ఏమాత్రం మార్పు లేదు. అదే డిఎన్ఏ, అదే ఇందిరాగాంధీ డిఎన్ఏ రాజీవ్ గాంధీలో ఉంది, అదే రాజీవ్ గాంధీ డిఎన్ఏ రాహుల్ గాంధీలో ఉంది. రాహుల్ గాంధీ ఆలోచన విధానాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలో కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఏ ఆలోచన ఇందిరాగాంధీ గారికి ఉండే, రాహుల్ గాంధీ గారికి అట్లాంటి అవకాశం వచ్చిందంటే 100% భారతదేశంలో ఏ రకంగా అయితే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళలో, కర్ణాటకలో ఏ రకంగా అయితే ఒక ఎమర్జెన్సీ విధించే ఎమర్జెన్సీలు కల్పిస్తా ఉన్నారో అలాంటి పరిస్థితి భారతదేశం అంతా కూడా మళ్ళొకసారి కల్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి యువకులైన మనమందరం కూడా ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం దీంతో పాటుగా వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు చూడండి, తెల్లదొరలు ఉన్నప్పుడు చూడండి, తెల్లదొరల ఆలోచన ఎట్లుంటుండే, భారతదేశం పైన మనకు పట్టు రావాలంటే ఈ భారతదేశాన్ని మనం విభజించాలి. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళను కులాల వారిగా లేకుంటే మతాల వారిగా విభజించాలని చెప్పి ఆలోచన ఉండే. అదే ఆలోచన ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే మీరందరికీ తెలుసో లేదో, పంజాబ్ లో మనం ఇప్పుడు మీరు చాలా వీడియోలు చూస్తూ ఉంటారు, ఈ ఖాళిస్తానీ మూవ్మెంట్ అని చెప్పి చాలా వీడియోలు చూస్తూ ఉంటారు. దానికి ఎవరు బీజం వేశారంటే 1970 ఆ ప్రాంతంలో పంజాబ్ లో అకాలీ దళ్ అని చెప్పి ఒక పార్టీ, ఆ పార్టీ ఎదుగుతున్నది, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎదుగుతున్నది. ఆ పార్టీని మనం ఎదుర్కోవాలంటే ఆ పార్టీకి కాంపిటీషన్ లో ఇంకొకరిని మనము లేపాలని చెప్పి ఈ ఖాళిస్తానీ మూవ్మెంట్ కోసము బీజ వేస్తున్నటువంటి ఒక టెర్రరిస్ట్ ని అక్కడ ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అది ఇందిరాగాంధీ గారు. ఆ రోజు విభజించి పాలించేటువంటి ఆలోచన ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉంటే ఈ రోజు మనం రాహుల్ గాంధీ గారు కానివ్వండి, కర్ణాటకలో మనం చూస్తా ఉన్నాము, మతాల వారిగా ఏదైతే రిజర్వేషన్స్ వాస్తవంగా మనకు రావాల్సిన బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు కావాల్సినటువంటి మన రిజర్వేషన్స్ ని కట్ చేసి అటు మైనారిటీలని రిజర్వేషన్ లో తీసుకొచ్చి ఈ రోజు మైనారిటీలకి రిజర్వేషన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి మైనారిటీ అపీస్మెంట్ చేసి మన దేశాన్ని విభజించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర దేశం అని చెప్పి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని చెప్పి మన భారతదేశాన్ని కూడా విభజించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి విభజించి పాలించేటువంటి ఒక పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది.
దీంతో పాటుగా మీ అందరికీ చూసి ఉంటారు, సోషల్ మీడియాలో కానీ న్యూస్ లో చూసి ఉంటారు, రాహుల్ గాంధీ గారు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి విదేశ పర్యటనలకు వెళ్తూ ఉంటాడు. విదేశీ పర్యటనలకు పోయినప్పుడల్లా ఆయన ఏం మాట్లాడతాడు? మా భారతదేశంలో రాజ్యాంగ విద్యుత్ శక్తులు నడుస్తా ఉన్నాయి, మా భారతదేశంలో ప్రజాస్వామ్యం కోల్పోతుందని చెప్పి విదేశీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన భారతదేశ అంతర్గత మన ఇంటర్నల్ ఇష్యూస్ గురించి పోయి విదేశాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంట, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంట, అదేదో వేరే యూనివర్సిటీ ఫిలోని యూనివర్సిటీలలో కూడా పోయి పక్కన యూనివర్సిటీ పక్కన ఉన్న ఒక కమ్యూనిటీ హాల్ తీసుకొని దాంట్లో మాట్లాడి నేను ఆ యూనివర్సిటీలో మాట్లాడినా ఈ యూనివర్సిటీలో మాట్లాడినా అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. అయితే ఇది కొత్త కాదు. ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ఇదే రాహుల్ గాంధీ గారు నయనమ్మ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏం చెప్పి ఎమర్జెన్సీ పెట్టింది తెలుసా? విదేశీ శక్తులు మన భారతదేశం పైన వస్తా ఉన్నాయి కాబట్టి ఎమర్జెన్సీని మేము నిర్వహిస్తున్నామని చెప్పారు. అంటే ఆమెనేమో విదేశీ శక్తుల వల్ల ఎమర్జెన్సీ పెడుతున్నట్టారు. ఈ రాహుల్ గాంధీ గారేమో విదేశీయులు వచ్చి మా భారతదేశంలోకి రండి అని చెప్పంటారు. దాంతో పాటుగా సరిహద్దుల్లో రాత్రనక పగలనక ఎండనక చలనక వాననక మన సైనికులు సరిహద్దుల్లో పోరాటం చేస్తా ఉంటే ఈ రాహుల్ గాంధీ గారు ఏమంటారు? చైనీస్ సోల్జర్స్ మన భారతదేశ సైనికులని ఉరికించి కొట్టారంట, మన భారతదేశ సైనికులు వెనక్కి తిరిగారంట. అంత ఘోరంగా మాట్లాడి సైనికులను అవమానపరిచే విధంగా మాట్లాడే వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలను నడిపిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు ముఖ్యం? ఇంత పెద్ద స్పీచ్ ఇంత ఎందుకు మేము మీ అందరికి ఎందుకు చెప్తున్నామంటే దీని గురించి మనం మాట్లాడాలి, దీని గురించి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు ఏ రకంగా అయితే అప్పుడు ఎమర్జెన్సీ ఉండేనో ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో మన భారతదేశం అదే పరిస్థితిలో వెళ్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ మిత్ర బృందానికి కానీ అలయన్స్ పార్టీలకు కానీ అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళొక్కసారి భారతదేశం అదే పరిస్థితులకి వెళ్తుంది. భారతదేశ విద్రోహ శక్తులకు మనం బలం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి మనం అందరం కూడా ప్రజలకి తెలియజేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి అవగాహన ఉంటుంది, కానీ ఇప్పుడు యువతకి తెలియదు ఎమర్జెన్సీ ఏ రకంగా ఉంటుండే. ఇప్పుడు యువతకి తెలియదు ఎమర్జెన్సీ అంటే సరే ఏదో 21 నెలలు 2 నెలలు ఇట్లే మనం అప్పుడప్పుడు ధర్నాలు చేసినప్పుడు పోలీస్ స్టేషన్ పోతాం కదా, అట్లే పోయి ఉంటారు ఆ టైంలో అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి యువత అనుకుంటున్నారు. లేదు, అప్పుడు వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఎంత ఘోరం అంటే ఒక తిహార్ జైల్లో కేవలం 1200 కంటే ఎక్కువ పెట్టలేనటువంటి తిహార్ జైల్లో 3500 మందిని ఆ తిహార్ జైల్లో పెట్టి దగ్గర 22 మంది కస్టోడియల్ డెత్ లో చనిపోవడం జరిగింది. కస్టోడియల్ అంటే జైల్లో ఉండగానే చనిపోవడం జరిగింది. ఎవరైతే వాళ్ళ మాట వినలేదో వాళ్ళని బయట ఎండలో వదిలేసి చచ్చిపోనిగా పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ఎమర్జెన్సీలో జరిగింది. మళ్ళొకసారి ఇక్కడ గిట భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అలయన్స్ పార్టీ కానీ ఏ ఒక్క రాష్ట్రంలో ప్రభుత్వానికి వచ్చినా అదే పరిస్థితి కలుగుతుందని చెప్పి మనం ఒక్కసారి ప్రతి ఒక్కరికి యువతకు ముఖ్యంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. వెస్ట్ బెంగాల్లో ఎంత ఘోరం, అసలు అది చూస్తుంటేనే మనకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఘోరాతి ఘోరంగా అరెస్టు చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని జైళ్లలో పెట్టడం, మర్డర్లు చేయడం. ఒక కార్యకర్త ఎవరైతే మొన్న భారతీయ జనతా పార్టీ కోసం ప్రచారం చేసిండో ఆ కార్యకర్త పేరు కూడా ఉంది నా దగ్గర, చెప్తాను ఒక్క నిమిషం. మీరు హఫీజుల్ షేక్ అని ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీ కోసము ఆయన ప్రచారం చేసిందని చెప్పి ఆయన తల నరికి ఆ తలను ఇప్పటి వరకు కూడా దొరకకుండా తీసుకుపోయి పడేశారు. అంటే మీరు వాళ్ళు ముస్లింలలో మొత్తం బాడీ ఉంటే తప్ప వాళ్ళు అంత్యక్రియ చేయరు. అంటే అంత్యక్రియ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ టిఎంసి గుండాలు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తా ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత ఘోరమైన పరిస్థితులలో వాళ్ళు బతుకుతున్నారు. ఒక కాలనీ ఎక్కడైతే హిందువులు ఉంటున్నారు, ఏ కాలనీ అయితే భారతీయ జనతా బూతులలో చూస్తున్నారు, ఏ బూత్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి,
అంటే ఈ కాలనీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసింది కాబట్టి ఆ కాలనీకి పోయేటువంటి మెయిన్ కరెంట్ లైన్, మెయిన్ వాటర్ లైన్లను పూర్తిగా కట్ చేసేసారు. మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా అని చెప్పి ఆ లైన్లను కట్ చేసేసారు. ఇట్లాంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి యువతను మేల్కొల్పాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకి ఇది అవసరం. మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలంటే మనమందరం కూడా ఈ చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చరిత్రతో పాటు ఆ చరిత్రను మళ్ళొక్కసారి రిపీట్ కానివ్వకుండా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం కేవలం సప్పట్ల కోసమో సన్మానాల కోసమో కాదు, మనము మళ్ళొక్కసారి ఏ ఇబ్బందులైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏ ఇబ్బందులైతే పడ్డారో అలాంటి ఇబ్బందులు మనం గాని మన తర్వాత వచ్చే తరాలు గాని పడకూడదంటే మనము రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా మనమందరం దీనిపైన అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ బ్లాక్ డే రోజు మీ అందరు కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, భారత్ మాతా కీ ప్రపంచ చరిత్రలో అందరూ కూడా చెప్పారు. నేను ఇప్పుడు ఆయన చెప్పిన చరిత్ర అంతానే చెప్పాను. ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడున్నాడు? ములాయం సింగ్ యాదవ్ జైల్లో ఉన్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నాడు. అవన్నీ మర్చిపోయింది. అది ఆశ భగవాన్. కానీ భారతీయ జనసంఘ రాష్ట్రీయ స్వయం సేవక్ ఆ రోజు రాజనారాయణ గారు చేసేసారు. ఏమని? ఆయన అఫీషియల్ సెక్రటరీ గవర్నమెంట్ నాలుగు ఉపయోగించి ఎన్నికల్లో గెలిచిందని కాబట్టి మేము ఎన్నికల చట్టకుండా గెలిచాం. అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది 12వ తారీఖు జూన్ 12వ తారీఖు ఇస్తే దాన్ని ఇందిరాగాంధీ హైకోర్టు పని పైకోర్టు చెప్పింది. అయ్యా కావాలంటే ఒప్పితో కొనసాగుతుందని మేము ప్రయత్నిస్తూ ఉంటాను. అప్పుడు అట్లా నేను ఉండకుంటే దేశం ఎట్లుంటుంది? ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా. ఆ మధురంతో అప్పటికే బీహార్లో రాజస్థాన్లో ఉద్యమాలు నడుస్తున్నాయి, విద్యార్థుల ఉద్యమాలు నడుస్తున్నాయి. లోక సంఘర్షణ సమితి మీద విద్యార్థి సంఘర్షణ సమితి మీద ఉద్యమాలు నడుస్తున్నాయి. జార్జ్ ఫెర్నాండెస్ అందరూ కూడా జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళందరూ కూడా ఉద్యమాలు ఇదంతా కూడా కలుపుకుంటుంది. దేశంలో రాష్ట్రీయ సురక్ష సంఘం స్ట్రాంగ్ ఉంది దేశం మొత్తం. జనసంఘం కూడా అప్పటికే మీకందరూ తెలుసు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం అయి ఉంది. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కూడా మొదటి సార్లు బలిగొన్న విషయం మనం తెలుసు. కాబట్టి వీళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కోర్టు తీర్పు తీసుకున్నాం మీరు ఉన్నది అని చెప్పేసి రాష్ట్రానికి గత దేశం 42 అమెండ్మెంట్ ద్వారా మన రాజ్యాంగాన్ని కాల రాసినటువంటి మొట్టమొదటి పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ అని ఇందిరాగాంధీ అని చెప్పి మనకి రాహుల్ గాంధీ యొక్క మరి ఏదో చెప్తున్నాడు. నేను వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తాను. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోదీ 10 సంవత్సరాలు లేదు. కానీ ఎక్కడన్నా రాజ్యాంగాన్ని మార్చినామా? రాజ్యాంగాన్ని మార్చడమంటే అది కేవలంగా ఈ దేశ సమగ్రత కోసం అది 370 ఆర్టికల్కి మార్చడానికి తీసేసింది నా భారతీయ భారత్. మీరు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి జమ్మూ కాశ్మీర్ లో एक देश में 2 प्रधान 2 निशान 2 विधान మీరు ప్రవేశపెడితే మా జనసేన నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ एक देश में 2 प्रधान 2 विधान 2 निशान नहीं चलेगा అని చెప్పి జమ్మూ
జమ్మూ కాశ్మీర్లో వీసా తీసుకొని నేను పోతాను ఏం చేసుకొని చెప్పేసి ఆ రోజు అక్కడ వెళ్తే మీరు జైల్లో పెట్టి విషప్రయోగం చేసి తప్పలేదా అని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత మరి పిలిచేవంటి ఆత్మీయమేమో మీకు తెలుసు. ఇంకా ప్రధానమంత్రి ఈ 2 జెండాలన్నీ పోయినాయి. ఆయన శిష్యుడు నరేంద్ర మోదీ వచ్చి ఈ 370 ఆర్టికల్ని తీసేయడం జరిగిందా లేదా? ఏమన్నా 370 ఆర్టికల్స్ రక్తపాతం అవుతుంది, రక్తం పేరుపాడుతుంది, సింహము రావాలి. 370 ఆర్టికల్ తీసేయడం ఈ భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పే ముందు నీ ముఖాన్ని అర్థంగా చూసుకోవాలనుకుంటున్నారు. నీ అమ్మాయి ఎవరైనా చింతించడమే కాదు, మీ నాయన ఏం చేసిందే షాహబాను కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఆయనకు భరణం చెల్లించాలని చెప్తే ముస్లింలు రోడ్డు మిగిలిస్తే మరి నీవు పార్లమెంట్ ఆ యాక్ట్ చట్టాన్ని సవరించింది నీవు కాదా అని చెప్పి మనం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ చేసిందా? ఓబీసీల ఎస్టీల ఎస్సీల రిజర్వేషన్ కాలరాసి మతపరమైన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టాన్ని తెచ్చింది ఎవరని చెప్పి నేను మనం చేస్తున్నాను. చట్టాన్ని పదాన్ని జోడించింది ఎవరని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ రాష్ట్ర ఈ దేశంలో 90 సార్లు ముఖ్యమంత్రి రాష్ట్రాలను తీసేసి 356 ఆర్టికల్ ఇవ్వాలి. 356 అంటే దేశం రాష్ట్రంలో అల్లకల్లోలం అయిపోతుంది, ఈ వర్షం అయిపోతుంది, ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతే కాదన్నప్పుడు గవర్నర్ గారు రికమెండేషన్ ద్వారా రాష్ట్రపతి ఆ ప్రభుత్వాన్ని తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. ఈ విధంగా 90 సార్లు 90 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తీసేసిన ఘనత ఎవరా? ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు వెళ్తున్నది కదా. భారతీయ జనతా పార్టీ అనుకుంటే వెస్ట్ బెంగాల్ తీసేయచ్చు, కేరళ తీసేయచ్చు, ఢిల్లీలో తీసేయచ్చు. ఢిల్లీ రాదంటే వచ్చే ముఖ్యమంత్రి నడిపిస్తారంటే కూడా నోరు బంద్ చేసింది. మా నాయకులు ఒక్క ఆరోపణ వస్తే ఆయన రాజీనామా అయ్యారు. మీ ముఖాలతో చూసుకోండి. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రక్షించడం కాదు, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ యొక్క పంచ తీర్థాలని స్టార్ట్ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ. ఆయన ఎక్కడ చదివిందో, ఆయన ఎక్కడ తెలియదో, ఆయన ఎక్కడ పుట్టిందో, ఆయన ఎక్కడైతే మన యొక్క రాజ్యాంగ నిర్మాణం చేస్తున్న ప్రాంతాలను పంచ తీర్థాలను పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు బాధ్యత. కాబట్టి నేను కేవలం ఎమర్జెన్సీ గుర్తే కాదు, ఈ రోజు పెట్టిన సమావేశం 75 సార్లు సవరణలు, 90 సార్లు 356 ఆర్టికల్ 356 ఆర్టికల్ ఇవ్వాలి. ఇది చెప్పాల్సిన అవసరం. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని కూడా పాల్గొంటుంది కదా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసేసింది, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసేసింది, రాజస్థాన్ ప్రభుత్వాన్ని తీసేసింది. కానీ భారతీయ జనతా పార్టీ తీసేయడం కాదు, 32% నిధులు వచ్చేదాన్ని 42% నిధులు ఇస్తున్నది. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క కరప్షన్ ఛార్జ్ లేదు. కాబట్టి ఇక్కడ అవకాశం కానీ ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా ఉన్నాయి. మీకు మనం వాట్సాప్లో పెట్టడం ఒకసారి చదువుకుంటాం. ఇక్కడ జరిగింది అసలు నిజంగా నాకు సంతోషం ఏంటంటే, నేను జైల్లో ఎక్కువ గడిపాను కాబట్టి నాకు ధైర్యం రోజు రాజకీయాలు నారాయణపేట జూనియర్ కాలేజ్ లో పేపర్లు చింపేసి ప్రిన్సిపల్ బోర్డు చేసి వెళ్ళిపోయింది. అక్కడ నుండి ఎంఏ సైన్స్ కాలేజ్ పోతే 11 జీతం రాకపోతే 19 సార్లు జైలుకు పోయి నా చిత్రించే దానికి చెన్నారెడ్డి గారి భోజనంలో సుదర్శన్ చరిత్ర ఇద్దరిని కొట్టి నా చెప్పేసి అప్పుడు ఇవ్వరు జైలు. నారాయణపేటలో కందుకూరు కలిసిన అప్పుడు కూడా ఇవ్వరు జైలు పెట్టి. ఇక తెలంగాణ ఉద్యమంలో భారత విషయంలో ఎన్నో సార్లు
ఎట్టి పరిస్థితి ఎమర్జెన్సీ నిర్మించడానికి పోవాలి. నన్ను కూడా రామచంద్ర సాక్షి గారితో మీటింగ్ పెట్టి 100 మంది వచ్చినారు. అందరూ వస్తాను అంత తయారు. కానీ తీరా ఉదయకపోతే అందరు పాల్గొ ఇళ్ళకపోతే ఇల్లు వద్దు పల్లెలకు మా పిల్లల దగ్గర ఉన్నారు. పేరు తెలుస్తుంది ఏం చేయాలి. మార్చి క్లాస్ అప్పటికేమో సైకిల్ మీద పైన పోయి ఇక్కడ ఆయన భార్య మీరు నమ్ముడు నమ్మకపోయి ఆయన రాత్రి ఆయన అమ్మ చెప్పి అమ్మ చేయకుండా మీరు నా భార్య చెప్పుకోవడం లేదు నేను పర్వాలేదు కానీ ఆయన చెప్పి దానికి చెప్పి నా అన్న నేను అది చూస్తున్నాను ఆయన ఇప్పుడు తొందర పరిస్థితి ఒకటే. అప్పుడు ఉప్పులో నలుగురు తయారైపోయింది. లింగిరెడ్డి గారు, శేషపోయారు, రమేష్ గారు రాలేదు, భీమ్ చెప్పారు. ఆ నలుగురు ఫోన్ చేస్తారు. అప్పుడు ఈయన పిలిపించి ఇక్కడ పాడ కట్టి నేను కుండబెట్టా ఇక నలుగురు కట్టె కొట్టుకుంటా ఊరు తిప్పుకుంటూ వస్తే ఎవరు పురుషులు చేస్తలేరు అని కావాలని ప్రశ్న వస్తుంటారు. ఇప్పుడు రీచ్ ఎట్లా ఉంది కదా అక్కడ దాన్ని సవారి పెట్టి పక్కన ముస్లిం వాళ్ళు ఆ దుకాణంలో ఏమైనా జనరల్ డొల్లు వేస్తున్నారు. మీరు అరెస్ట్ మా ఇందిరాగాంధీ మేమే మా ఇందిరాగాంధీ తిరుగుతున్నాం చెప్తే అప్పుడు సీఏ వచ్చుకున్నారు. తీసుకొని పోయి పోలీసు పెడితే ఆ వ్యక్తిని ఆశ్చర్యపడుతుంది. ఆయన ఆయన చెప్తారు మీరు మంచిగా మంచి కూలీ తెచ్చి చేశారు. అప్పుడు జైలు గోడ కట్టిన అదే చేయండి ఆయన చేయండి ఉదయం పోయినా కోర్టులో నిలబెట్టి ఇది ఇప్పుడు ఈ రోజు జడ్జిమెంట్ చూస్తాను. జడ్జిమెంట్ కోర్టు దాని కాకుండా అది జడ్జి కోర్టుని ప్రజాస్వామ్యం రక్షించాలి. ఇందిరాగాంధీ చేతితో హత్య కాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి మేము నిరాదరిస్తున్నాం. తీసుకుంటే ఏం చెప్పారు చూడండి మీకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తాను మీరు తప్పు చేస్తారంటే అరే మీ కోర్టు హైకోర్టు తీర్పునే చాలా రాసిన తర్వాత మీరే విషయం ఆయన ఊసిచ్చారు ఏం ఇష్టమో రాశారు. జైలు పంపించారు లక్షలు రాసిచ్చిన పెట్టారు. మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏమిటైనా సిద్ధంగా చెప్పేసి మళ్ళీ పంపించారు. మరుసటి రోజు పిలిచి మీకు 1 సంవత్సరం కఠిన కాలంగా శిక్ష విధిస్తున్నాను. జైలుకు వండుకొని చూడండి మేము భారత మాతాకి చూడండి బయట వేయవచ్చు బయట అంతా ఉంటుంది. నిజంగా దాని ప్రకారం లోపల చేయడం ఇక్కడ వాడు పూర్తి తీసుకొని పోవాలని ఆయన మేము వేడి చేసుకోవడం కోసం చూడండి. మా మార్గం కోసం లోపల చూసుకున్నాడు ఆయన చివరికి పేరు చేస్తున్న నిజంగా బయటకు పోయిన తర్వాత బయట జైలు ఆశ్చర్యపడదు. జైల్లో దంపుడు బియ్యం ఏదైతే భూముల కొట్టు మా మామకి ఇంత గంపెట్టి తినాలి. ఇక మేమంతా కూడా 2 ముద్దలు ఆయన పెట్టాలి. కొందరు బట్టలు అన్ని ఇచ్చిన మొత్తాలు కూడా పెట్టేసుకున్నారు. ఆ బట్టలు ఇచ్చిన ఆ గొంగలు ఇచ్చిన ఇస్తే అతను తుకురాకున్న దేవుడు గారు తీసుకుని బట్ట మీరు చూస్తున్నారు జైలు అంటే అప్పుడు ఈ దంపుడు బియ్యం ఇస్తే ఒక పాట రాసి ఇది దేవుడు జైలురా నాయన జైలులో ఫస్ట్ ఎర్ర బియ్యం తింటి కలుపు నొప్పి కూర కలుపు నొప్పి ఉంది ఇదేమి జైలురా నాయన డాక్టర్లు వస్తారు జూడాపులు ఇస్తారు వాంతి చేయిస్తారు ఇదేమి జైలురా నాయన పెయింటి సభ్యులు తలకు నూనెలు పైన గోమల కొట్టు వేసి మూసేస్తారు ఇదేమి కథరా నాయన. అప్పుడు మనం ఏం చేస్తాం తిండి వచ్చేస్తాం తిండి 3 రోజులు వచ్చేస్తే కలెక్టర్ వచ్చి ఎర్ర బియ్యం స్టార్ట్ చేసిన ఘనత మరి 6 మంది ఏం చెప్తున్నారు అక్కడ నుండి చర్చలో వచ్చి చర్చలు కూడా నిజంగా ధైర్యం అయ్యి సంపాదించలేదు కదా నేను ఏం చేసేవాళ్ళం అంటే నేను మొత్తం అంటే నేను కమలా గారు అది చివరికి
అవసరం లేదు. అయితే చంద్రపుర పోయిన తర్వాత నమ్ముకున్న ముస్లిం ఖైదీ ఉన్నాడు. ఇంకేడ దవాఖాన పోయి అది పేద దవాఖాన ఇద్దరు దవాఖాన పోయి మేము 23 అధ్యయనం ఖైదీలో ఉన్నాం. చలికాలం సీట్లు ఉన్నాయి, అప్పుడు లేదు ఏం లేదు. ఆళ్ళు మొత్తం బట్టలు వీళ్ళు మొత్తం అంతా ఉదయం గుడికి పోతే నరేంద్ర వెంటనే పట్టుకోవాలి ఏడ్చి గ్రామాలలో వీళ్ళు ఎవరనుకున్నారా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జైలు వీళ్ళ గిట్ట నాకు ఇచ్చే ఏర్పాటు అదే కూడా కొట్టాలి ఈ పెట్టారు జైలు మీరు ఆశ్చర్యపోతారు. వెంటనే మాకు బలకు సబ్బు జైల్లో మాకు ఇప్పుడు చెప్పిన నలుగురం బ్యాగ్ దోపిడీ ఇస్తారు. వాళ్ళు ఏం చేయాలంటే ఈ కాకులో గురేసి కాకు తింటున్నారు. జైల్లో కాకులో గురేసి పట్టి కాల్చుంది. జైల్లో నిజంగా నేను ఆడ మేము ఏం చేసేవాళ్ళం అందరూ కొంత చేసి వచ్చేది కూటమి తీసుకొస్తున్నాం. సౌగ్రామ్ రావాలి, ప్రజాగ్రామ హల్దీ రావాలి, 20 గ్రాములు పసుపు రావాలి, అన్ని లెక్క చేసి కూటమి తీసుకొస్తున్నాం. మొత్తం 600 మంది మొత్తం వంట చేసిన తర్వాత వారానికి 8-9 సరుకుల మిరపకాయలు మిగాలి, అన్ని మిగాలి, అన్ని బయట అన్ని ప్రతి ఆదివారం వీళ్ళ వారంలో చికెన్ మటన్ తెప్పించి అందరికీ పెట్టుకుంటుంది. దోశలు పెట్టుకుంటుంది, ఇది శాఖ నడుపుతుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఏమన్నా రాయకుంటే ఇప్పుడే జైల్లో పోతుంటే మా చేసేటప్పుడు పడలేదు. రాత్రి పడినట్ట మళ్ళీ రోజు చేస్తున్నాయి. 20 మంది బాగా, 30 మంది సాగు, 40 మంది నూనె, ఇంతమంది ఇచ్చికాలు ఇవ్వాలి. డాక్టర్లు రాష్ట్రం చేసిన అది రాసుకొని పోతే మొత్తం అందరూ కూడా ఆలోచిస్తుంది. నిజంగా మీరు నమ్మకం మా చేసే పోయాలి చెప్తాను. నాగప్ప అని చెప్పేసి ఆయన పాపం జైలు వచ్చింది. గర్వాలు ఆయన జైలు కాదు. పెద్ద మంచి అప్పటికే పెద్ద మంచి పండుకుపోయినాయి. ఊడిపోతే ఏం చేసిందంటే జైల్లో ఉత్తరం రాష్ట్రం ఆమె చంద్రపురం నక్సైతున్నాడు. మనం ముసరాబాద్ ఏమని రాసినట్టే మీ యొక్క ధైర్యాన్ని సాహసాన్ని నేను నచ్చుకుంటాను, బయటికి రావడానికి పెళ్లి చేసుకుంటాను ఇలా జైలని. ఆ జైల్లో ముసరాబాద్ తీస్తాను. ముసరాబాద్ ఎంత ముసలి పండుకుంటే నోటులో ఉన్నారు, పండులేవు ఆ నోటు కూడా మీరు
మొత్తం జైలు జీవితంలో నాకు వచ్చిన అనుభవం ఏంటంటే ఆ రోజు ఎల్ఎల్బి కావాలని నిర్ణయించుకున్నది నేను చేయలేదు, అడ్వకేట్ కావాలని నేను వీళ్ళంతా కూడా ఎంప్లాయ్ అయిపోయింది. నేను ఒక్కనే దాటుకోవడం జైలు నుండి బయటకు వదిలితే బయటకి ఎవరైతే జైలు వేసుకుంటున్నాను మా బయట అట్లా వెళ్ళి దాని మీద కచ్చేసి పుడుచుకొని మీరు ఆశ్చర్యపోతారు. నువ్వు దాన్ని చేస్తున్నావు కదా అదే ముసరాడు. అక్కడి నుండి అక్కడిలో ఆఫీసు పెంచగా ఆ నుండి బస్సులో పడకుండా వచ్చి ఆ నుండి మన బస్ ఎక్కి ఇక్కడ Like, share, subscribe.